విషయాన్ని నేర్చుకుంటాను. బ్రదర్ ప్రార్థనలో ఇప్పుడు సుధీర్ బ్రదర్ ప్రార్థన చేసినట్లుగా ప్రేమ ఒక సంఘానికి చాలా ముఖ్యమైన. ప్రేమ లేకుంటే నేను దేవుణ్ణి అనుభవించలేము. సాతాను యొక్క ప్రయత్నం అంతా ఏంటంటే నేను ప్రేమ లేని వారిగా జీవించాలి. ప్రేమ లేని మనిషి శవంలాగా ఈ భూమి మీద జీవిస్తాడు. అందుకే క్రియలన్నీ అట్లే ఉంటాయి, మాటలు అట్లే ఉంటాయి, ఆ ఇండ్లు అట్లే ఉంటుంది. సో అందుకనే ప్రేమ గురించి చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. చాలా అవసరమైన ప్రీచింగ్ ఏదైనా ఉందా? ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ కంటే ప్రేమ గురించి బాగా తెలుసుకోవడం. ఓకే, విశ్వాసం, ప్రేమ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. ఓకే, సో నేను ఆల్రెడీ ప్రతి వారం ఈ విషయాన్ని చెప్పి ముందుకెళ్తున్నా. దేవునికి ఇష్టలై ఉండాలంటే నీలో ఏముండాలా? విశ్వాసం. దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్ఠుడై ఉండాలంటే ఏం కావాలా చెప్తారా నాతో పాటి? దేవుని దృష్టిలో ఇష్టడై ఉండాలి అంటే నాలో విశ్వాసం ఉండాలి. దేవుని దృష్టిలో నేను శ్రేష్ఠుడుగా ఉండాలి అంటే నాలో ప్రేమ ఉండాలి. సో చాలా ముఖ్యం పిల్లరా. దేవుని దృష్టిలో నేను ఇష్టడుగా ఉండాలంటే, దేవుడు మనల్ని చూసిన ఎప్పుడు ఇష్టపడాలి అంటే నేను విశ్వాసంలో జీవించాలి. ఓకే, అది విన్నాం గత వారాల్లో. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి రావాలా, అది ముఖ్యమైనది. అయితే మధ్యలో ప్రేమ గురించి దేవుడు చెప్పమని ప్రేరేపించడం ద్వారా ప్రేమ గురించి చెప్తున్నాం. నువ్వు దేవునికి ఇష్టడే ఉండాలంటే విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఈయనండి సింపుల్గా చెప్తాను నేను. దేవుని ముందర చూడాలా. విశ్వాసంలో జీవించడము దేవునికి చాలా ఇష్టమైన జీవితం. నేను చూసి దేవుడు ఎప్పుడు కూడా సంతోషించాలంటే, నీ జీవితం ద్వారా ఆయన గొప్ప గొప్ప పనులు చేయాలన్నా, ఆయన నిన్ను చూసి సంతోషించాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం అంటే ఏంటంటే సింపుల్ పిల్లరా, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడు చెప్పే వ్యక్తిగా ఉంటావు, దేవుని వాక్యాన్ని చేసే వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే చెప్పే వ్యక్తిగా ఉంటావో నువ్వు చేసే వ్యక్తిగా మారుతావు. చేయడం చాలా ఈజీ. ఎస్, చాలామంది క్రైస్తవులు వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉంటారు, చేయలేకపోతూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందో అది. కానీ చాలా ఈజీ అదే. ఎందుకో తెలుసా నువ్వు చేయలేకపోతానో? నువ్వు చెప్పాలా. ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది పిల్లరా దేవుని యొక్క రాజ్యంలో. అమ్మా వినండి సిస్టర్, ముందర చూడండి. సో నువ్వు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతావో నువ్వు చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో విశ్వాసం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడు చెప్పడము, చేయడం, అది చూసి దేవుడు చాలా సంతోషపడతాడంట. అదే దేవునికి ఇష్టడే ఉండుట అంట. చాలా సింపుల్ పిల్లరా విశ్వాసం. ఉదాహరణకి అమ్మా ముందర చూడండి. నాకు భర్తనిచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. నా భర్త నేను దేవుళ్ళ ప్రేమిస్తా. నా భర్త అంటే నాకు చాలా ఇష్టం తండ్రి. నా భర్తని నేను దేవుళ్ళ ప్రేమిస్తా. నేను దేవుళ్ళ ఆయన్ని క్షమిస్తా. దేవుడు ఎంత గౌరవిస్తాడో నా భర్తని నేను అంత గౌరవిస్తా. నువ్వు ఇది చెప్తే నువ్వు నీ భర్తని దేవుళ్ళ ప్రేమించడం చాలా ఈజీ అయిపోతుంది. అది చూసి దేవుడు సంతోషిస్తా. అదే విశ్వాసం అంటే. దేవుని వాక్యాన్ని నమ్మి దాన్ని చెప్పినప్పుడు దాని ప్రకారం చేయడం ఈజీ అయిపోతుంది. అది విశ్వాసంలో నడచడం అంటే. ఆ వ్యక్తికి దేవునికి చాలా ఇష్టం. ఇంకో బాగా చెప్తాను. కొంతమందికి చాలా కఠినం, నా భర్త నేను దేవుళ్ళ ప్రేమిస్తానని చెప్పడం మీలో చాలా కఠినం కదా. నేను పక్కన పెడదాం దాన్ని. ఈజీ. సపోజ్ నీ దగ్గర డబ్బులు లేవు, విధోడు కాదు దేవుని దృష్టిలో, కానీ జేబులో లేవు. ఓకేనా? బ్యాంక్ అకౌంట్లో కూడా లేవు. 10వ తేదీ జీతం అయిపోతుంది. ఇప్పుడు దేవుడు నువ్వు ఇష్టడే ఉండాలంటే ఏం చేయాలా? విశ్వాసంలో నడిస్తే దేవునికి నువ్వు ఇష్టడే ఉంటావు. ఏం చెప్తావు నువ్వు? తండ్రి, నా ప్రతి అవసరత నువ్వు స్వర్గం నుంచి తీరుస్తున్నావు. నువ్వు నా కాపరివి కాబట్టి నాకు లేముండదు తండ్రి. నువ్వు చెప్పినప్పుడు దరిద్రం పోవాలంటే డబ్బు వస్తే దరిద్రం పోదు. దరిద్రం పోవాలి అంటే, బీదరికం నీ జీవితం నుంచి పోవాలంటే డబ్బు వస్తే బీదరికం పోదు. బీదరికం ఏడ తెలుసా ఉండేది? ఈడ మైండ్లో. క్రైస్తవుడు ఏంటి? నువ్వు మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా, చర్చిలో నువ్వు ఉన్నావు కాబట్టి
నువ్వు ఎందుకంటే బీదరికం నుంచి విడిపించాడు దేవుడు. యేసయ్య బీదోడైపోయి నిన్ను బీదరికం నుంచి విడిపించాడు. అయినా నువ్వు బీదరికంలో ఉన్నావు. ఎందుకు తెలుసా? నీ మైండ్లో బీదరికం ఉంది. అందుకే దేవుని చేతిలో నుంచి డబ్బు రావడం లేదు నీ చేతిలోకి. నీకోసం దండికి పెట్టి ఉన్నాడు. ఆస్తి అంతా నీ పేరు మీద రాసేదానికి ఆయన చనిపోయాడు. అది కదా, మీ డాడీ చనిపోయిన తర్వాతే కదా ఆయన ప్రాపర్టీ నీ మీదకి వచ్చేది. అందుకే ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రాపర్టీ అంతా నీకు ఇచ్చేదానికి ఇచ్చేసాడు కూడా. ఆయన చనిపోయాడు కాబట్టి. ఎందుకు అనుభవించడంలా? విశ్వాసంలో లేవు కాబట్టి, విశ్వాసం చూపించడం లేదు కాబట్టి. ఏంటి సార్ విశ్వాసం ఏందో నాకు చెప్పండి, నేను చూపిస్తా ఈ క్షణం నుంచి అంటావా? నువ్వు నోరు తెరిసి ఏమంటావు తెలుసా? యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలుగదు. ఎప్పుడు చెప్తావు? కూర్చున్నా లేచినా చెప్తా ఉంటావు. ఇదే నీ పాట, ఇదే నీ శ్వాస, ఇదే నువ్వు చెప్తా ఉంటావు. నా దేవుడు నా యొక్క ప్రతి అవసరత తన స్వర్గం నుంచి తీరుస్తున్నాడు. ఇదే నువ్వు చెప్తావు. సరే ఒక్క నిమిషం, దీంట్లో పోతుంది. ఓకే, ఇది నువ్వు చెప్తా ఉంటావు. ఇది చూసి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు మైండ్లో నుంచి దరిద్రాన్ని తీసేసినప్పుడు దేవుడు నీకు చిన్న ఐడియా ఇస్తే చాలు. ఆమె చిన్న ఐడియా చాలు నీకు. ఒక పిన్నుసూది, ఆ పిన్నుసూది కనుక్కున్న వ్యక్తి, నా పేరు మర్చిపోయా, ఆయనకు దేవుడు భక్తుడు, ఆయన చాలా ప్రార్థన పరుడు. దేవుడు ఆయనకి ఐడియా ఇచ్చాడు. నీ ఇట్లా పురి తిప్పి పైన దానికి గొల్లెం పెట్టు, నువ్వు రిచ్ మ్యాన్ అయిపోతావు ప్రపంచంలో అని. ఆ తర్వాత బిలియనర్ అయ్యాడు ఆయన. ఒక్క థాట్ చాలు దేవుడి నుంచి వచ్చేది నీకు. ఫినిష్ నీ లైఫ్. ఓకే, నా టాపిక్ అది కాదు. విశ్వాసంలో నడవడం అంటే అదే బిడ్డ. వాక్యం చెప్తా ఉండాలా. దివా రాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించుడు బీదోడుగా అవుతాడా? ఏంగా అవుతాడు? ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి చెప్తా ఉండేది. అందుకే ఆ వ్యక్తి అంటాడు, యెహోవా నా కాపరి నాకు పేడ వేసుకొని పోయే వ్యక్తి అతను. పేడ మోసుకొని పోయేవాడు ఒకప్పుడు. మీకు నాకు బాగా తెలుసు. ఆయన చనిపోయినప్పుడు ఎంత ధనం ఉండిందో తెలుసా ఆయన దగ్గర? ప్లరా బిలియన్ల డబ్బు ఉంది ఆయన దగ్గర. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి నాకు అందుకే లేమని. నీ దేవుడు ఆయన దేవుడు ఒకటే. దావీదు దేవుడు నీ దేవుడు, నా దేవుడు. దావీదు దగ్గర ఉండే మంచి గుణం ఏం తెలుసా? ఆయన ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పేవాడు. అది చెప్పాడు కాబట్టి దరిద్రం చచ్చిపోయింది ఆయన జీవితంలో. ఎవడు ఆయన్ని దరిద్రగా చేయలేడు. ఆయన్ని ఎవడు చంపలేడు. ఆయన ధనికుడు అయ్యేంత వరకు భూమి మీద బతకాల్సిందే. సో ఓకే, నాది ఫెయిత్ ప్రీచింగ్ కాదు కాదు, విశ్వాసం అంటే అది. సింపుల్. చూసారు ఎంత ఈజీనో. ఓకే, వాళ్ళు దేవునికి ఇష్టలై ఉంటారు. శ్రేష్ఠులు ఎవరు బ్రదర్? శ్రేష్ఠులు ఎవరు చెప్పండి. నేను అది మీరు ఉన్నారు అనేదానికి గుర్తు ఏమంటే మీరు చెప్పాలా. శ్రేష్ఠులు ఎవరు? ప్రేమ పులారా. వాళ్ళని చూసినప్పుడు దేవుడు అంటాడు. ఎందుకంటే ప్రేమలో నడిచే వ్యక్తి దేవుణ్ణి కుమ్మరించే వ్యక్తి పులారా ఇతర జీవితాల మీద. ఈ ప్రేమతో నడిచే వ్యక్తి ఎందుకు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు అంటే? అసలు ప్రేమ అంటే ఏంటి? ఓకే, విశ్వాసం అంటే విన్నాం. ప్రేమ అంటే ఏంటి? సింపుల్గా ప్రేమ అంటే ఏంటి? ప్రేమలో నడవడం అంటే ఏంటి? సింపుల్ కాల, ఒకే వర్డ్లో చెప్తారు ఎవరైనా? ఒక్క వర్డ్లో చెప్తున్నా ఏదో. ప్రేమ ఇంకో వ్యక్తికి ఏం పేరు? కీడిచ్చి. దట్స్ ఇట్. అంతే. పెద్ద చరిత్ర ఏం లేదు దీని వెనకాల. వివరించి చెప్తానండి గంటలు. కానీ ఒకే ఒక పదం పెట్టుకో. విశ్వాసం అంటే ఏదో విన్నావు. ఈ నోటి నిండా వాక్యంతో అనుక్షణం నువ్వు నడవడం ఈ భూమి మీద, అదే విశ్వాసం. ఆ విశ్వాసం నిన్ను ధనికుడుగా చేస్తుంది, ఆరోగ్యవంతుడిగా చేస్తుంది. ఆ విశ్వాసం నిన్ను తలస్థానంలో పెడుతుంది. జస్ట్ అంతే. కష్టం అంతా ఆయన తీసుకున్నాడు, సుఖం నీకు నాకు ఇచ్చాడు ఆయన. ప్రేమ అంటే ఏమో తెలుసా? దట్స్ ఇట్. వన్ వర్డ్, జస్ట్ వన్ వర్డ్. నేను కీడు చేయను. ఏ మనిషికి నేను కీడు చేయను. నాకు ఎంత నష్టం వచ్చినా పర్లే, ఎంత కష్టం అనిపించినా పర్లే, నేను కీడు చేయను. దట్స్ ఇట్, ఫినిష్. నీ లైఫ్ని ఆయన సింహాసనం మీద నుంచి దింపనీడు ఈ భూమి మీద. నువ్వు బతికేంత వరకు ఈ భూమి మీద నిన్ను కిందికి రానీడు ఆయన. ఎందుకంటే నువ్వు కీడు చేయని మనిషివి. దేవుడు కీడు చేయడు పిల్లరా. అందుకే కీడు చేయని వ్యక్తిని దేవుడు శ్రేష్ఠుడు ఎందుకంటాడంటే, తనకెవరైనా కీడు చేయించావు, తను కీడు చేయడం, ఆ వ్యక్తి ఎప్పుడు పైనే ఉంటాడు పిల్లరా. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తి యొక్క యుద్ధాలు చేస్తాడు. అందుకే ప్రేమ చాలా శ్రేష్టమైంది. ఆయన్ని దేవుడు శ్రేష్ఠుడు అంటాడు. ఎందుకంటే విశ్వాసంలో నడిచే వ్యక్తి కంటే ప్రేమలో నడిచే వ్యక్తి గొప్పోడు. ఇంకోటి చెప్తాను మీకు, నువ్వు ప్రేమలో లేవనుకో, విశ్వాసం పనిచేయదు నీ జీవితంలో.
నువ్వు ఎంత వాక్యం చెప్పినా పని చేయదు. ప్రేమలో నడిచేవాడే వాక్యం చెప్పినప్పుడు కూడా పని చేసేది. అందుకే ప్రేమ లేకుండా విశ్వాసము నిరర్థకం. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ రెండు పదాలు. పాతాలన్నీ ఉనికించేదో తెలుసా? ప్రేమ. అందుకే ప్రేమనే పాతాలన్నీ జయించిండేది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. నువ్వు ఈడ ప్రేమలో బ్రతికే మనిషివనుకో, దయ్యాలు సాతాను శక్తులు నీ పేరిండేనే ఉనికిసేస్తాయి. నువ్వు ఉన్నావంటే ఆ సగాలికి రావు. అంత సామర్థ్యమైంది ప్రేమ పిల్లలు. అందుకే ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది, విశ్వాసం కంటే, నిరీక్షణ కంటే. ఓకే, మనం ఆ టాపిక్ నేర్చుకుంటాం. ఓకేనా? సో అందుకే పిల్లరా, మీరు నేను ప్రేమలో జీవించేది మీ నా ఎయిమ్గా మారాలా. మీ నా క్వెస్ట్ ఏంటో తెలుసా? మీ నా ప్రాణం ఏమో తెలుసా? నేను ప్రేమగా బతకాలి ఈ భూమి మీద. అదే లక్ష్యం పిల్లరా. దట్స్ ఇట్. అంత అది నీకు ఫోకస్ అయింది అనుకో నీ జీవితంలో. నీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రేమించాలని, ఈ వ్యక్తిని ప్రేమించాల, మనుషులు ప్రేమించాలని, నా భార్యని ప్రేమించాలని, నా పిల్లల్ని. నీ వంశమే ఈ సృష్టి గుర్తుపెట్టుకునేటట్లుగా చేస్తాడు దేవుడు. ఓకే, అదే నీ నా ఎయిమ్, నీ నా క్వెస్ట్గా మారాల పిల్లరా. ఓకేనా? అందుకే చూస్తే బైబిల్లో 14:1 మొదటి కొరింథీ 14 అంటాడు, ప్రేమలో జీవించడానికి ప్రయాసపడుడి. అమ్మా, అందుకే ఈ యొక్క ప్రేమలో జీవించడానికి దేవుడు అంటాడు ప్రయాసపడాలని. ఎందుకంటే సాతాను నిన్ను ప్రేమలో జీవించనీయడం. నేను అర్థమవుతుందా? సాతాను నిన్ను ప్రేమలో జీవించనీయడు. వానికి తెలుసు నువ్వు ప్రేమలో జీవిస్తే వాని కథ నీ జీవితం ద్వారా వాని పనులు ఏమి జరగని ఉన్నవాడు. మా ఇంటానారా? ఓకే, అందుకే వాడు ఎప్పుడు ఇతరులను లేపుతూ ఉంటాడు నువ్వు ప్రేమలో బ్రతక్కోకుండా చేయడానికి. శత్రువుల్ని లేపుతాడు, బంధువుల్ని లేపుతాడు, స్నేహితుల్ని, ఆఫీస్లో ప్రతి చోట వాడు మనుషుల్ని లేపుతాడు నీకు విరోధంగా. ఎందుకంటే నువ్వు ప్రేమలో నడవకోకుండా చేయాలని నువ్వు విజయుడు అవుతావు, శ్రేష్ఠుడు అవుతావు. అందుకే బైబిల్ అంటుంది ప్రయాసపడు. అంటే ప్రేమలో నువ్వు బ్రతకాల ఆ స్థితిలో కూడా. రెండవది ఎందుకు ప్రయాసపడమంటానంటే, నువ్వు ప్రేమలో బ్రతకడం మొదలు పెడితే నువ్వు ఎప్పుడు ఆరోగ్యంలో ఉంటావు. ఆ సైడ్ రాండి బ్రదర్ ప్లీజ్, నేను చెప్పాలి. మీ ఈ సైడ్ రాండి బ్రదర్, ఇక్కడ చేరలేదు, అక్కడే అందరూ కూర్చోకండి, మీరు ఇబ్బంది పడుతుంది. ప్రేమలో రెండవది ఏమంటే, నువ్వు ప్రేమలో నడిచావు ప్రతి బెనిఫిట్ని అనుభవిస్తావు. నేను చెప్తున్నా, నీకు అనారోగ్యం నీ శరీరానికి తాకలేదు ప్రేమలో బ్రతికితే. ఐశ్వర్యం, ప్రతి బెనిఫిట్ నీకు ప్రేమలో జీవించడం ద్వారా లభిస్తుంది. అందుకే ప్రయాసపడమంటాడు పిల్లరా. ఓకే, లాస్ట్ వీక్ నేను ఎక్కడ స్టాప్ చేశానంటే, నేను ప్రాక్టికల్ ప్రీచింగ్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఊరికి థియరీ చెప్పకుండా. ఇప్పుడు థియరీ చెప్తున్నాను నేను ఇంతవరకు మీకు. ప్రాక్టికల్ లాస్ట్ వీక్ నేను ఒక చోట వదిలే, నాకు ఇంటికి పోయిన తర్వాత గుర్తొచ్చింది. నిన్న వారం మనం చూసుకున్నాం, 2 దైవజనులు. ఓకే, ఒక దైవజనుడు వచ్చి ఇంకో దైవజన్ దగ్గరికి వచ్చాడు. మంచి అభిషేకించబడిన దైవజన్ దగ్గరికి వచ్చి అన్నాడు, బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ అన్నప్పుడు, ఎస్ రండి బ్రదర్ ప్రార్థన, ఏం ప్రార్థన చేయాలా అని ప్రార్థన చేసి ఇంకా పిలిచాడు. ఇంకా మాట్లాడుతూ ఆ దైవజనుడు అన్నాడు, ఆ ప్రార్థన కోసం వచ్చిన వ్యక్తి పాస్టర్తో అన్నాడు, ఎట్లుంది బ్రదర్ మినిస్ట్రీ బాగా జరుగుతుందంటే, బాగా జరుగుతుంది బ్రదర్, మీకు పలానా పాస్టర్ తెలుసా? ఆయన కూడా విన్నాడు ఆయన గురించి. విన్నాను బ్రదర్, ఏమి? ఆయన కూడా స్టార్ట్ చేశాడు చర్చి ఊరిలో, ఆ ప్రాంతంలో. నా ఊరికి వచ్చి ఇక్కడ మళ్ళా చర్చ్ స్టార్ట్ చేశాడు అని చెప్పినప్పుడు ఈ పాస్టర్ అన్నాడు, తప్పేముంది బ్రదర్, మంచిదే కదా, మనందరూ ప్రభు రాజ్యం కొరకు కదా బ్రతుకుతాను. అదెట్లో వస్తాడు ఆయన, నేను ఉన్నాను కదా ఇక్కడ అన్నప్పుడు ఆయన అన్నాడు, దానికి తప్పేం లేదు కదా, పరిశుద్ధాత్ముడు మీ ద్వారా పని చేస్తాడు. ఆయన ద్వారా 10,000 మంది ఉన్నారు ఈ పట్టణంలో అంటున్నాను, 20,000 మంది ఉన్నారు, తప్పేముంది దాంట్లో అన్నప్పుడు ఇట్లా సంజయిస్తున్నప్పుడు, సరేలేండి ఏం ప్రార్థన చేయాలన్నప్పుడు, నా కడుపులో అల్సర్లు ఉన్నాయన్నాడంట ఆ పాస్టర్. అందుకు ప్రార్థన చేసుకున్నాడు. సరే, నేను నిన్న వారం మీకు అక్కడ స్టాప్ చేశాను, అందుకని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఆ పాస్టర్ మనసులో అనుకున్నాంట, నేను చేయి పెట్టి ప్రార్థన చేసిన, చెప్పండి ఏం పోయాం, ఏం పోయాం? ట్వింకిల్ ట్వింకిల్ ఉమా కోసం అందరూ తప్పట్లు కొట్టండి, ఎందుకంటే తనకు గుర్తుంది. నేను చేయి పెట్టి ప్రార్థన చేసిన ఏమవుతుంది బ్రదర్? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్
హౌ ఐ వండర్. దేవుడు అట్లే తీసుకుంటారు దాన్ని. ఆ ప్రేమ, ఆ ప్రార్థన పోదు అక్కడికి. అంటే దేవుడు వినడని కాదు, ఎందుకంటే ఈ వ్యక్తి పగ పెట్టుకొని ఉన్నాడు. ఈ దైవజనుడు మనసులో అనుకున్నాడు, నువ్వు నేను ఎంత ప్రార్థించిన, ఆయన అభిషక్తుడు, ఆయన ప్రార్థన అందుకే పోయాడు. పాస్టర్ ఇండు కూడా ఎందుకు పోయాడని, చేయి పెడితేనే రోగులు బాగే అభిషేకం దేవుడు ఇచ్చాడు ఆ దైవజనుడు. ఆ దైవజనుడు మనసులో అనుకున్నాడు, ఏం ప్రయోజనం, సిస్టర్ పక్కన పడుకుండా లేపండి, ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు పక్కన ఖచ్చితంగా లేపాలి, ఓకేనా. వినండి పిల్లరా. సరే, ఆ పాస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ప్రార్థన అయిపోయింది. అలా తన జీవితం జరుగుతుంది. మళ్ళీ ఈ పాస్టర్ మళ్ళీ కలిశాడు ఇంకోసారి మీటింగ్లో. కలిసినప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చాడు, ఏం బ్రదర్ బాగున్నారా, అది అంటే ఎట్లుంది ఇప్పుడు ఆరోగ్యం అంటే, ఆపరేషన్ అయింది, అల్సర్లు తీసేశారు, కానీ మళ్ళా అల్సర్లు పుడుతున్నాయంట అన్నాడు. ఈసారి ఈ పాస్టర్ ఊరికే ఉండలే ఇంకా. అప్పుడు చెప్పాడంట, నేను నీ మీద మళ్ళా చేయి పెట్టమంటున్నావు, నేను చేయి పెట్టినా కాలు పెట్టినా నీ మీదకి లేచి కూర్చున్నా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారే బ్రదర్ అన్నాడంట. ఆ పాస్టర్కి అర్థం కాలే. అప్పుడు నిజమేం చెప్పాడు, అది నువ్వు నేను అర్థం చేసుకోవాలా. నువ్వు ఎంతవరకు నీ సహోదరుని ప్రేమించవో, ముందు చూడలేనా. చాలామంది తలలు దించుకుంటున్నారు, బాధ. ఏం కాదు, నేను దేవుడు మనతో ఎందుకు మాట్లాడదు తెలుసా, నువ్వు ఈ క్షణంలో అర్థం చేసుకొని క్షమించు ప్రభా, ఇంక నుంచి నేను మంచిగా ఉంటానంటే ఫినిష్, నీకు బ్యాక్లాగ్ అంతా క్లియర్ చేసే దేవుడు. సో అందుకే ఇక్కడ కూర్చున్నంతసేపు దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకొని, నువ్వు ఏ తప్పులో ఉన్నా సారీ చెప్తే చాలు, దేవుడు అన్నిటినీ మర్చిపోయేవాడు, నీకు శక్తి ఇచ్చేవాడు. ఓకే, సరే. ఏమైందంటే ఆ దైవజనంతో అన్నాడు, బ్రదర్ నువ్వు బాధపడతాండేది, ఈ రోగంతో నువ్వు బాధపడుతున్న కారణం ఏమో తెలుసా, ప్రేమ లేకపోవడం వలన బ్రదర్. నువ్వు రోగాన్ని కొని తెచ్చుకుంటావు, డాక్టర్ తీసేశాడు, మళ్ళీ వస్తాయి బ్రదర్ ఈ అల్సర్లు. ఎందుకు తెలుసా, నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు, క్షమించుకోకున్నావు. క్షమించినప్పుడు దురాత్మలకి నువ్వు ద్వారం తెరిచినోడవుతావు. అప్పుడు ఆ వ్యక్తి కన్నీరు కార్చి, ఆ పాస్టర్, అవును బ్రదర్, ప్రతి క్షణం నాకు ఆ వ్యక్తి అంటే అసహ్యం, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళంటే అసహ్యం, ఆ వ్యక్తి పేరింటేనే నాకు ఎలర్జీ పుడుతుంది. మీకు కూడా ఎవరైనా పేరు ఎన్నప్పుడు ఎలర్జీ పుట్టిందనుకో, లోపల సరిపోలేదనుకో, నువ్వు మళ్ళీ అనారోగ్యంగా గురి కాకుండా వెంటనే ఆ వ్యక్తిని క్షమించు. ఏం చేయాలో నేను చెప్తా, డోంట్ వరీ, నేను ప్రాక్టికల్ సైడ్ రాలా, ఎట్లా క్షమిస్తావో అది నేను చెప్తాను నీకు, ఓకేనా. సరే, జరిగింది ఏమంటే, ఆ వ్యక్తి క్షమాపణ పొందుకున్నాడు పాస్టర్తో. ఆ దైవజుడు చేయబెట్టన్నాడు, ప్రభువా ఈ దురాత్మని, ఈ యొక్క అనారోగ్యపు ఆత్మని నేను ఆజ్ఞాపిస్తున్న యేసునామములో దూరం పో. వెంటనే ఆ యొక్క వ్యక్తి ఆన్ ద స్పాట్ స్వస్థత పొందుకున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి అన్నాడు, సారీ ప్రభువా, నా సోదరుని నేను ప్రేమించకుండా ఇలా జీవిస్తున్నందుకు క్షమించమన్నప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డాడు. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో అందుకే మీరు నేను ప్రేమలో జీవించడం చాలా అవసరం. రోమిల్ రాసిన పత్రిక 5:5 ఏం రాబడింది మీకు అందరికీ తెలుసు. ఏం రాబడిందంటే, దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. మనం ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించామో ఆ రోజు దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. అంటే మన ముందు చూడండి, మెలకుగా అయినా నిద్ర వస్తాడు, నిద్రపోద్దండి, శత్రువుకి అవకాశం ఇవ్వకుండా ఈయనండి, జాగ్రత్త. మా ఇంటానారా, ప్రేమ నీలో ఉంది. అయితే దేవుడు తన పార్ట్ చేశాడు. ఇక నువ్వు చేయాల్సి ఉంది ఏంటంటే, నువ్వు ఆ ప్రేమను యాక్షన్లోకి తీసుకురావాలి. ఎలా యాక్షన్లోకి తీసుకురావాలి నేను చెప్తాను, డోంట్ వరీ, ఇంటాను, శ్రద్ధగా వినండి. నువ్వు నీ భాగాన్ని చేయాలి. దేవుడు భాగాన్ని చేశాడు. ఏంటది, తన ప్రేమను నీలో కుమ్మరించాడు. అందుకే దేవుడు డిమాండ్ చేస్తాడు, దేవుళ్ళా ప్రేమించమని. నువ్వేం చేయాలంటే నీ భాగాన్ని చేయాలా. నీ భాగము ప్రేమించే భాగం. ఎలా ప్రేమిస్తావు నేను అది చెప్తా, డోంట్ వరీ, నేను ప్రాక్టికల్ సైడ్కి వస్తా. ఈజీ మనుషుల్ని ప్రేమించడం పిల్లరా, ఓకే. దేవుని పార్ట్ దేవుడు చేసేసాడు, అందుకే నీ పార్ట్ నువ్వు చేయాలి. నీలో ప్రేమ ఉంది, అది క్లియర్ కావాలి నీకు. రోమిల్ రాసిన పత్రిక 5:5 ప్రకారం, ఓకే. ముందు చూడండి పిల్లరా, నేను ఇంకో సాక్ష్యంలోకి వెళ్ళి మీరు బాగా ఈజీగా అర్థం చేసుకోవాలని నేను నా తాపత్రయం అంతా ఆ విధంగానే ప్రీచ్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, ముందు చూడండి, బ్రదర్ కెన్నీత్ హేగన్ సాక్ష్యంలో నుంచి చెప్తున్నా నేను. ఒకరోజు బ్రదర్ కెన్నీత్ హేగన్కి ఫోన్ వచ్చింది.
ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. ఏమని ఫోన్ వచ్చిందంటే, బ్రదర్ మీరు వచ్చి మా పాప కోసం ప్రార్థన చేయాలా, 2 ఏళ్ళ పాప, ఆ పాపకి ఫిట్స్ వస్తున్నాయి, ఇట్లా ఫిట్స్తో బాధపడుతుంది అన్నప్పుడు బ్రదర్ కెన్నితే కానీ అన్నాడు, సరేమా వస్తున్నాను నేను ప్రార్థన చేసేదానికి అని కార్ తీసుకొని ముందర చూడాలా, మళ్ళీ కింద చూడొద్దని. తన భార్య ఇద్దరు కారులో కూర్చొని వెళ్తున్నారు. ఈయన డ్రైవ్ చేస్తున్నాడు కారు. ముందుకు వెళ్తున్నప్పుడు కారులో ఒక స్వరం వస్తుంది ఆయనకి. ఎటువంటి స్వరం అంటే ఇది ఎవరో వెనకలు కూర్చొని మాట్లాడినట్లు ఉంది ఈ స్వరం. ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తనతో ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి హగిన్ అంటాడు అనుకో, హగిన్ నువ్వు ప్రార్థనకు పోయినప్పుడు ఆ బిడ్డ మీద చెయ్యి వేయకు. ముందర వినాల, చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తాను. మీ ఫ్యామిలీ డే టు డే లైఫ్లో మీరు జీవించే జీవితం కథ కాదు ఇది. ఆ దైవజనుడితో అన్నాడు పరిశుద్ధాత్ముడు, నువ్వు చెయ్యి వేయకు ఆ బిడ్డ మీద. అయితే నువ్వేం చేయాలంటే ఆ తల్లికి చెప్పు, నేను చెప్పేది ఆ తల్లి చెప్పమని అని. ఏం చెప్పాడంటే, ఆ తల్లికి చెప్పు, ఆ బిడ్డ దిక్కు చేయి చాపి ఆ బిడ్డతో చెప్పాలా, ఆ బిడ్డ దిక్కు చేయి చాపి చెప్పాలా, సాతానా చేయి తీ నా బిడ్డ మీద, సారీ కాదు, నువ్వు చేయి చాపి ఏం చెప్పాలంటే, ఆ బిడ్డ దిక్కు చేయి చాపి, నేను ప్రేమలో నడుస్తానా, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తానా, దురాత్మ నా బిడ్డ జీవితం మీద చేతి అని చెప్పాలని చెప్పాడు. నువ్వు మాత్రం చేయదు. జరిగింది ఏంటంటే, మీకు మళ్ళీ స్టోరీలోకి తీసుకెళ్తా క్లియర్గా. ఎప్పుడైతే ఆ పాప ఆ తల్లి చేయి చాపి చెప్పిందో, నేను ప్రేమలో నడుస్తున్నా, సాతానా నా బిడ్డ జీవితం మీద నుంచి చేతి, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తాను అన్నప్పుడు, ఆ క్షణమే జస్ట్ ఇంకా బయటికి తీయకముందే, వెనక్కి తీయకముందే, చెయ్యి వెనక్కి తీయకముందే చెప్పిన తర్వాత ఆ క్షణం ముందే ఆ బిడ్డ స్వస్థ పొందింటారు. ఇంకెప్పుడు ఆ బిడ్డకి ఆ అనారోగ్యం రాలా. అంతేకాకుండా ఆ బిడ్డ యొక్క ఐక్యూ ఆ స్కూల్లోనే హై స్టాండర్డ్గా ఉంది ఫిట్స్ వచ్చిన తర్వాత కూడా. ఓకే, ఏంటి సార్ నువ్వు చెప్పిన సాక్ష్యం, ఎక్కడ ఇది, ఎందుకు అట్లా అయింది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నీకు చెప్తాను నేను. ముందర కూర్చున్న బ్రదర్ కొద్దిగా లేపండి పాపం, వెనకలు కూర్చున్న బ్రదర్ ముందర చూడండి. వాడు నిద్రపోని విన్నీడు వాడు. ఓకే, మీరు ముందర చూస్తానండి. అసలు ఏంటిది, మీరు చెప్పిన స్టోరీకి ముందు చాలా పెద్ద కథ జరిగింది. అందుకే ఆమెకు ప్రభు చెప్పాడు ఈ మాట చెప్పండి. ఏంటంటే ఇదే బ్రదర్ కెన్నెత్ హగిన్ ఒకరోజు ఒక మీటింగ్లో ప్రీచింగ్కి వెళ్ళాడు. సభలో ప్రీచ్ చేస్తున్నప్పుడు తను అక్కడ ఈ ప్రీచింగ్ చేశాడు. ఏ ప్రీచింగ్ చేశాడంటే ప్రేమ గురించి ప్రీచ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు వింటున్నారా, ఇవే విషయాలు చెప్తున్నాడు. చెప్తూ ఓకే ప్రీచింగ్ చేసేసాడు ప్రేమ గురించి. అయిన తర్వాత ఆ తర్వాత సభ ముగిసింది. మధ్యాహ్నము లంచ్కి వీళ్ళిద్దరు భార్యాభర్తల్ని ఇంకో భార్యాభర్తలు తీసుకెళ్లారు. వాళ్ళు కూడా దేవుని సేవకులే, భార్యాభర్తలు ఇద్దరు. హోటల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఎవరు, ఆ తల్లి ఎవరు, ఈమె. ఓకే, నేను మళ్ళీ వస్తా పాయింట్కి. ఆ స్త్రీ బిడ్డకి చెప్పిందే ఆమెను ఆమె భర్త ఇక్కడే హోటల్లోకి తీసుకెళ్లారు భోజనానికి. తీసుకెళ్తేప్పుడు బ్రదర్ హగిన్తో మాట్లాడుతూ అన్నారు, బ్రదర్ చాలా మంచి ప్రీచింగ్ మీరు చేశారు, కానీ మీరు చెప్పే ఆ ప్రేమ విషయాల్లో ఒకటి నన్ను పీడిస్తూ ఉంది. అప్పటి నుంచి నువ్వు చెప్పిన వాక్యం నాకు భయం వేస్తుంది, బాధ వేస్తుంది అనిందంట. ఆయన అన్నాడు, ఏం జరిగింది, ఏ వాక్యం అన్నప్పుడు, నువ్వు ప్రీచింగ్లో ఒక వాక్యాన్ని, చాలా వాక్యాలన్నీ చెప్పాడు. ఒక వాక్యంలో 1 యోహాను 3:15 మీరు ప్రీచ్ చేసేప్పుడు ఒక మాట అన్నారు. 1 యోహాను 3:15 ఈయన పెట్టండి. 1 యోహాను 3:15 ఫాస్ట్గా చేయలేస్తాం. తన సహోదరుని ద్వేషించువాడు జాగ్రత్త. ఈయన చాలా ఇంపార్టెంట్ వాక్యం లేరా ప్రీచింగ్లో. నేను కూడా చెప్తున్నా ఈరోజు ప్రీచింగ్లో మీతో. తన సహోదరుని ప్రేమించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడును ఓకే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదు. ఈమె పాస్టర్ అప్పులారా, పాస్టర్ భార్య, వాళ్ళిద్దరిని తీసిపోయాలి భార్యాభర్తల్ని. ఆయన ప్రీచింగ్ అంతా చేసిన తర్వాత హోటల్లో కూర్చున్నప్పుడు ఈ వాక్యం మీరు చెప్పినప్పటి నుంచి నాకు చాలా ఆందోళనకరంగా ఉందని ఆమె. ఏమంటే, మా అత్తను నేను ద్వేషిస్తాను,
మా అత్త పేరెత్తితేనే నాకు సరిపోదు. మా అత్త మీరు ప్రీచింగ్లో ఆ మాట అన్నం నుంచి నన్ను ఊరికే నా శాంతి అంతా పోతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాల. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంటే మీ లెక్క ప్రకారము నేను ఎవరిని అని ఆమె డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్తానేది. ఈయన ఊరికే మీ అత్తని ద్వేషిస్తా అంటే కూడా భయపడద్దు. ఇంతవరకు ద్వేషించడం మొట్టెక్కాయలు కూడా వేసింటావేమో. నేను ఈరోజు చెప్పేది నీకు నువ్వు మొట్టెక్కాయ లేవు, నువ్వు కాళ్ళ దగ్గరే కూర్చుంటావు, మీ అత్త కాళ్ళ దగ్గర. నేను చెప్పేది వింటే అందుకనే వినండి. కొంతమంది మామూలు ఆయమ్మ గురించి ఈపకేం తెలుసులే, ఏ నా లేచిపోతాను అప్పుడే చూస్తే జాగ్రత్తగా ఉండాలి. నేను సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్తారు ఎవరైనా, ఈ సిరీస్ చెప్పేటప్పుడు చాలామంది లేచిపోతారని, చాలామందికి రానీయడని. చూస్తే ఓకేనే ముందర చూడండి. బ్రదర్ హెగిన్కి తెలుసు యాక్చువల్లీ ఈమె వీళ్ళ అత్తని ప్రేమిస్తుందని, కానీ యాక్చువల్గా జాగ్రత్తగా ఈయన ఏం చేశాడు తెలుసా, స్ట్రాంగ్గా చేయాలి కదా, నా మాదిరి ఆయన కూడా స్ట్రాంగ్గా చేయడానికి మెత్తని ప్రేమించడం లేదా. బైబిల్ చెప్తుందమ్మా నువ్వు నరహంతకురాలువని అంటే, సార్ బ్రదర్ నేను నిత్యజీవం ఆడింది ఇది నేను చెప్పడం నా బైబిల్లో ఏం రాబడింది అని ఫస్ట్ డోస్ ఇచ్చి ఆమెకి ఇంకా ముఖం ఇదైపోయింది. ఒక పాస్టమ్మని నిత్యజీవంలో పోదంటే ఇంకా ఆ సగం ఎట్లుంటుంది. హలో, ఆమెకి ఎక్కడ లేని ఆల్రెడీ పరిస్థితి చెడిపోయింది. ఇప్పుడు హెగిన్ ఎవరు? ఆమె ప్రపంచంలో అప్పట్లో గొప్ప దైవజనుడు పిల్లరా. ఐ మీన్ లైక్ ఆ వ్యక్తితో అపాయింట్మెంటే కష్టం. అట్లా వాళ్ళతో కూర్చున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నిజమే కదమ్మా నువ్వు నరహంతకురాలువి, ఇన్నేళ్ళు నేను ప్రభువుని నమ్ముకున్నాను బ్రతుకుతానంటే నువ్వు మోసపోయినావు, నువ్వు ఈరోజు చచ్చిపోతే నరకానికి పోతావు అన్నాడంట. అంటే ఆమెకు ఇది చేయడానికి. యాక్చువల్గా అది కాదు పిల్లలు, జాగ్రత్తగా ముందర చూడండి. అప్పుడు మళ్ళీ ఆయన అసలైంది చెప్పాడు ఏంటంటే, జాగ్రత్తగానండి, ఇప్పుడు మోగం తుడుచుకుంటాడు చాలామంది. ముందర చూడండి, బైబిల్లో రోమిలు రాసిన పత్రిక తీకండి, నేను చెప్తే తీయండి. 5:5 ఏం రాబడింది అంటే, రోమి రాసిన పత్రిక 5, దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. ఎక్కడ కుమ్మరించాడు? హృదయంలో అని అడిగాడు ఆయన. ఎక్కడ కుమ్మరించాడమ్మా అన్నాడు. హృదయంలో సార్ బ్రదర్ అనింది. నీ మనస్సులో కుమ్మరించలా, నీ శరీరంలో కుమ్మరించలా, నీ హృదయంలో కుమ్మరించాడు. అందుకే ఈయన అన్నాడు, మీ అత్తను నువ్వు చాలా ప్రేమిస్తున్నావు, నీలో మీ అత్త కొరకు ప్రేమ ఉంది, నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు అంటే నీ మనస్సు శరీరం అడ్డుపడుతుంది. ఏంటండి బయటపడే విధానం చెప్తాను మీకు. ఆయన అన్నాడు, నీ మనస్సు శరీరం అడ్డుపడతా ఉండేది. ప్రేమ ఎక్కడ కుమ్మరించాడు దేవుడు? హృదయంలో. నీ బాధ్యత దాన్ని బయటికి తీయాల, కానీ తీయకుండా ఏం అడ్డం పడతానే? మనస్సు శరీరం. నువ్వు ఎప్పుడైతే మనస్సు శరీరాన్ని ఆధీనంలో తీసుకొని హృదయంలో ఉండేది బయటికి తెచ్చే అలవాటు మొదలైతే నీలో, మీ అత్తను నువ్వు ప్రేమిస్తావు. యాక్చువల్లీ నీ అత్తను నువ్వు చాలా ప్రేమిస్తావు అన్నాడంటే ఆయన. ఈమెకే షాక్ అది. నిజంగా పిల్లరా. అయితే ఏంటి అప్పుడు అడిగినామని, ఏం సార్ ఏం చేయాలని నేను ఇప్పుడు అన్నప్పుడు, అప్పుడు ఆయన చెప్పాడమ్మా, దేవుడు నీ హృదయంలో వేసింది నువ్వు బయటికి తేగలిగితే, నీ మనసులోకి శరీరంలోకి తేగలిగితే, మా ఇంటానరా ముందర చూడండి ఆయన, నువ్వు మారిపోతావు, నీ జీవితంలో నువ్వు మీ అత్తని చాలా ప్రేమించేదాన్ని అవుతావు అని చెప్పి అప్పుడు ఆమె అడిగిందంట, ఏం చేయాల నేను అన్నప్పుడు 2 విషయాలు నేను మీకు తెలిసిందే నేను మళ్ళా రిపీట్ చేసి చెప్తున్నా. నువ్వు ఎప్పటివరకైతే హృదయంలో ఉండేది మనసులోకి నోట్లోకి తేవో నువ్వు ప్రేమించలేవు ఏ మనిషిని. ఎలా తెస్తాను బ్రదర్ అన్నప్పుడు ఆయన ఫస్ట్ స్టెప్ చెప్పాడు. 2 స్టెప్స్ ఉన్నది దీనిలో నేను చెప్తున్నా. నువ్వు నోరు తెరచి ఫస్ట్ హృదయంలో ఉండేది ఎక్కడ తేవాలా? మనసులోకి శరీరంలోకి. ఎలా తెస్తావు? నేను దేవుని ప్రేమతో నిండే ఉన్నా, నేను మా అత్తను, ఇక అత్త ప్రాబ్లం కాబట్టి దేవుళ్ళ ప్రేమిస్తా, దేవుళ్ళ కనికరిస్తా, దేవుళ్ళ ఆ వ్యక్తిని నేను చూసుకుంటా, దేవుళ్ళ ఆ వ్యక్తితో నేను వ్యవహరిస్తా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అందుకే దేవుడు అంటాడు, నాలాగా నువ్వు ప్రేమించే ఇతర మనుషుల్ని.
దేవుని పోలి దేవుని పోలి జీవించు, క్రీస్తుని పోలి జీవించు. ఎప్పుడు ఉరకైతే నువ్వు ఈ యొక్క హృదయంలో ఉండేది మైండ్లోకి తేవో. ఎందుకంటే మనం రక్షింపబడినప్పుడు మన ఆత్మ కొత్తగా అయింది, మనసు పాతదే, శరీరము పాతదే. అందుకే బైబిల్ ఏమంటుంది, నీ మనస్సును నూతనంగా చేయను అంటుంది. నీ మనస్సును నూతనంగా చేసుకునే బాధ్యత అనేది. జాగ్రత్త గినపులారా. అందుకే బైబిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? నువ్వు చెప్పడం మొదలుపెట్టు బిడ్డ. అందుకే బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, 119:11 అంటాడు, నీ వాక్యము నా హృదయమందు ఉంచుకొని ఉన్నాను, నీకు విరోధంగా పాపం చేయకుండా ఉండడానికి. నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తావో నువ్వు పాపం చేయకుండా జీవించగలవు. నీ హృదయంలో ఉండేది నీ మనస్సుకు తెచ్చినప్పుడు కొద్దిగా టైం పట్టినా నీ మనస్సు మీ అత్తని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆ మనస్సు ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు శరీరం కూడా మీ అత్తని ప్రేమించడం మొదలు పెడుతుంది. అర్థమైందా మీకు? ఇది ఫస్ట్ స్టెప్. ఇంకొద్దిగా నేను దీన్ని డీప్లో తీసుకెళ్తా. రెండవది ఏమన్నాడంటే ఆయన, యాక్షన్ చేయి. బలవంతాన ఆ పని చేయడు. ప్రేమించినప్పుడు ఏం చేస్తారో, మీ మమ్మీతో ఏం చేస్తారో మీ అత్తతో కూడా అదే చేయి. అందుకే చూడండి బైబిల్లో ఒక నాతో పాటు వాక్యం తీయండి, రెఫరెన్స్ తీయండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 25, 21, 22 చదవండి. ఎవరన్నా ఫాస్ట్గా చదువు. నేను 20. నీ పగవాడు యాక్షన్ ఏంటి? నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పి కొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చు. మీ అత్తని మార్చాలి అంటే పైకి ముందు వాక్యం పెట్టినా ఏం చేయాలంట? నీ పగవాడు ఆకలి కొనేలా వానికి భోజనం అంటే నువ్వు వానికి మేల్ చేయి. యాక్షన్ ఏంటి? నువ్వు ఫస్ట్ ఏంటి? నువ్వు నోటితో చెప్పాలా, వాక్యం చెప్పాలి. ఏమని? నేను దేవుళ్ళ మనుషుల్ని ప్రేమిస్తాను, నాలో దేవుని దయ ఉంది, దేవుని గుణం నాలో, నేను దేవునికి పుట్టి ఉన్నా, నాలో దేవుడి నేచర్ ఉంది, నీలో దేవుడి నేచర్ ఉంది కాబట్టే దేవుడు డిమాండ్ చేస్తాను నీతో నాతో, దేవుళ్ళ క్షమించును, దేవుళ్ళ ప్రేమించమని. ఆ నేచర్ని బయటికి తేవాల బిడ్డ. అందుకు నువ్వు చెప్పాలా, చెప్పితే సరిపోదు, దాన్ని యాక్షన్లోకి తీసుకురాలా. ఓకే. అందుకే లూకా సువార్త 6 అక్కడ కూడా చాలా మంచిగా రాయబడింది. చూడండి ఏం రాయబడింది. 20 రోమియోలు రాసిన పత్రిక 12, 20, 21. నేను ఇంకా ప్రాక్టికల్ వెళ్తా, వరి కాకండి, వింటాను జాగ్రత్త. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. చూసారా 20, 21 చదువు నేను. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదవు. నెక్స్ట్, కీడు వలన జయింపబడక మేలు చేత. ఇది యాక్షన్ ప్లాన్. ఫస్ట్ ఏం చేయాలా? మీరు నేను అందరి సమస్యలే వెళ్తాంటాం. ఎందుకు ఆమెకు ఆ బాధ వేస్తుందో తెలుసా? చెప్పండి, ఎందుకు ఆమెకు అంత బాధ వేస్తుంది? ఎందుకంటే ఒకసారి నువ్వు యేసయ్యను ప్రభువుగా రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ప్రేమ ఉంది కాబట్టి ఆమెకు ఆ ప్రేమ గీక్తా ఉంది. మీకు అనంతపురం భాషలో చెప్తాను, ఆ ప్రేమనే ఆమెకు లోపల నుంచి గీక్తాంది. నువ్వు ప్రేమించడం లేదు మీ అత్తని. అందుకే ఈమె తట్టుకోలేక పాస్టర్ ఉంటుంది, అయ్యా ఎందుకు నా పరిస్థితి ఇట్లుంది. బయట వాళ్ళకి ఇది ఉండదు పిల్లరా, ఎందుకంటే వాళ్ళ ఆత్మ చచ్చిపోయింది కాబట్టి వాళ్ళు అనుకుంటారు ఇదే లైఫ్ స్టైల్ అనుకుంటారు వాళ్ళు. కానీ మనము దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి దేవుడు అట్లా పోనీడు మనల్ని. వారమైన 6 నెలలైనా సంవత్సరమైన నీలో పొడుస్తూనే ఉంటుంది అది. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకంటే నీ హృదయంలో ప్రేమ ఉంది కాబట్టి. అందుకే దైవజనుడు ఏమితో అన్నాడో, ఈ 2 పనులు చేయి. ఏంటి? నువ్వు చెప్పడం మొదలుపెట్టు, వారిని పిలిచి ఇన్వైట్ చేయి ఇంటికి. నువ్వు జయించే విధానం ఇదే అని. ఇంకో మాట చెప్తాను మీకు. ఏమవుతుంది నువ్వు వాక్యం చెప్పేటప్పుడు? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒప్పుకోవడం, నోరు తెరిచి మాట్లాడడం. నేను ప్రేమిస్తా, మా అత్త అంటే ఇష్టం నాకు, మా అత్తని నేను కనికరిస్తా దేవుళ్ళ, నా అత్త మధ్య దేవుని ప్రేమ రాజ్యం చేయను గాక, మేమిద్దరూ దేవుని ప్రేమతో జీవిస్తాం. ఓకే. 109వ కీర్తన 17, 18, 19 వాక్యాలు మీకు చూపిస్తా. ఇక్కడ ఏం రాయబడింది చూడండి. 109వ కీర్తన 17. చదవండి ఎవరైనా అంత లోపల. చూడండి, శపించుట. జాగ్రత్త, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీన్ని రివర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి
వచ్చి ఉన్నది. దీవెనందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమైన. ఇప్పుడు చూడండి, ముందు చూడండి, నేను దీన్ని రివర్స్లో కొడతాను నేను మీకు. ఎట్లా? ఇక్కడ ఏం రాబడింది? శపించుట వానికి ప్రీతి. మా అత్త మంచిది కాదు, ఆమె అసలుకి నా భర్త మధ్య నా మధ్య దూరుతుంది, లేదంటే సో మెనీ థింగ్స్ ఐ డోంట్ నో మై లైక్. ఆమె చెప్తా ఉంది కాబట్టి ఏమైందంట? అది ఆమె మీదికి వచ్చి ఉన్నది. దీవెనందు ఆమె ఇష్టం లేదు కనుక దూరమాయను. అంతేకాకుండా నెక్స్ట్ వాక్యం అంటాడు, తాను పైబెట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించను, అది నీళ్ళ వల్లే వారి కడుపులో వచ్చి ఉన్నది, తైలం వల్లే వాని ఎముకలు చేరున్నది. ఎందుకు ఈమెకు వాళ్ళ అత్త అంటే ఇష్టం అంటే, ఆమె గురించి చెప్తా ఉంది చెడ్డ కాబట్టి, ఆలోచిస్తుంది, మాట్లాడుతుంది కాబట్టి అదే ఆమె మీదకి వచ్చింది. 17వ వాక్యం, చెప్పించడం వానికి ప్రీతి కనుక. అందుకే ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పించద్దు. ఇప్పుడు రివర్స్లో నేను చెప్పాను అనుకో, ఆశీర్వదించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చును. నేను ఇప్పుడు చెప్పాను అనుకో, ఎవరి గురించి అయినా సరే, సార్ బ్రదర్ మూర్తి బ్రదర్, నీ కృతజ్ఞత, మా మధ్య నీ ప్రేమ ఉందండి, నీలా ప్రేమిస్తాను బ్రదర్, నీలా దీవిస్తాను, ఆయన క్షేమం నీలా, ఓ ఆయన అంటే నాకు ఇష్టం స్వామి. ఏమొస్తుంది నా మీదికి? ఆయన అంటే ప్రీతి వస్తుంది పిల్లరా. నా ఎముకల్లోకి వెళ్తుంది అది, నా మాంసంలోకి వెళ్తుంది అది. అదే దైవజనుడు చెప్తున్నాడు, నీ మనస్సు, నీ లోపల ప్రేమ ఉంది, అది బయటికి రావాలంటే నువ్వు మాట్లాడాలా. శపించుట ప్రీతి కనుక ఏమొచ్చిందంటే శాపం వస్తుంది. అంటే అందుకే మీరు ఇది ప్రాక్టికల్ మీ జీవితంలో చూసుకోండి. మీరు అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, ప్రాణం పోయినా ఎవరినైనా పట్టుకుని వాడు చెడ్డోడు అనొద్దు. వాడు చెడ్డోడో వాడు ఎవరో మనకు తెలియదు, కానీ నువ్వు ప్రాణం పోయినా ఆ వ్యక్తిని ప్రేమించలేవు. అసాధ్యం అది. సపోజ్ నేను అనుకో, నేను ఈ పిల్లలకి చెప్తుంటా, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, పొరపాటున అనొద్దు ఈ స్కూలు వేస్ట్ స్కూలు, చెడ్డ స్కూలు, ప్రిన్సిపల్ ఉందే మంచిది కాదా, చెడ్డదే. నేను చెప్తాను, నీకు ఇంకెప్పుడు మంచిగా అనిపించదు. ఇట్స్ ఇంపాసిబుల్, జస్ట్ ఇంపాసిబుల్ నేను చెప్తున్నాను మీకు. అందుకే సాతాను కోరుకుంటా, నువ్వు ప్రేమలో నడవు. నువ్వు ఎప్పుడు శపించు ఆర్గనైజేషన్, శపించు నీ బాస్ని, శపించు నీ ఫ్యామిలీని, శపించు. ఏం తల్లిదండ్రులే కన్నారులు. నేను నీకు చెప్తున్నా, వాళ్ళు బంగారు తెచ్చిచ్చినా నీకు ఇష్టం. అందుకే చూడండి, భూమి మీద ఫ్యామిలీస్లో ఏ తల్లిదండ్రులు పిల్లలకి ఏం తక్కువ చేశారు చెప్పండి? ఎందుకు ప్రేమ లేదు అక్కడ? మాట్లాడడము ఆ విధంగా శాపం మాట్లాడడం వలన అదే వారి మీదకి వచ్చింది, అదే వాళ్ళ ఎముకల్లో ఉంది, అదే వాళ్ళ మాంసంలో ఉంది. నెక్స్ట్ వాక్యంలో అదే రాయబడింది కదా, తాను పైబట్ట వేసుకున్నట్లు. చాలామంది నేను చాలా ప్రీచ్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ దీంట్లో హలో దైవజనుడు అన్నాడు, ఇదే నీ సమస్య నాయన అని అన్నాడు. ఆయనతో అన్నాడు, జాగ్రత్తగా ముందర చూడండి. ఆమె సమస్య ఈరోజు క్రైస్తవుల్లో ఉండే, ప్రతి క్రైస్తవులు ఉండే సమస్య. యాక్చువల్గా నువ్వు నేను రక్షించబడి ఉన్నాం, నువ్వు నేను దేవుడు. ఆ సిస్టర్కి అదే చెప్పాడు ఆయన. హెగిన్ బ్రదర్ ఏమనంటే, అమ్మా బాధపడకో, నువ్వు రక్షింపబడి ఉన్నావు, నువ్వు పరిశుద్ధాత్మతో నిండి ఉన్న బిడ్డవే, నువ్వు ప్రేమతో నిండి ఉన్నావు. నీ ప్రాబ్లం ఏమంటే, ఇదిగో ఇది నీకు పద్ధతి తెలియదు కాబట్టి వాడు నిన్ను బంధించి పెట్టాడు. నువ్వు ఇప్పటి నుంచి వాక్యం చెప్పడం మొదలుపెట్టు. నేను దేవుళ్ళ ప్రేమిస్తాను మా అత్తని, నా మధ్య నా అత్త మధ్య చెప్పడం మొదలుపెట్టు. ఆ తర్వాత యాక్షన్ చేయి అంటే ఆమె ఏం చేసింది తెలుసా? వాళ్ళ అత్త వాళ్ళకి ఇంటి భోజనాన్ని పిలిచింది. అర్థమవుతుందా? పిలిచి ఈ దైవజను కూడా పిలిచింది, మీరు రండి బ్రదర్ బాగుంటుందని. ఇది కొద్ది క్లోజ్ ఫ్యామిలీ. జాగ్రత్త, ఈయన నిద్రపోద్దండి. పిలిచి వాళ్ళతో అత్తతో మాట్లాడి ప్రేమతో చెప్తాను, నువ్వు పక్కన యాక్ట్ చేస్తాను పిల్లరా. ఎందుకు నీ శత్రువుకి ఏం చేయాలా? భోజనం పెట్టాలా. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, నేను అక్కడ నా పనిని మొదలు పెడతాను. దైవజనంతో అంటుందంట, బ్రదర్ ముందు చూడండి, ఆయన ఏండ్ల నుంచి బంధకాల్లో ఉంటుంది బ్రదర్, నువ్వు ఇచ్చిన ఈ సలహా ద్వారా ఈరోజు నాకు ఎంత బాగా అనిపిస్తుందంటే, మా అత్తని నేను ప్రేమించగలుగుతున్నా. మా అత్త ఇంటికి వచ్చింది, మా ఇన్లాస్ ఫ్యామిలీ అంతా వచ్చింది. ఎంత నా వలన, నా యొక్క అజ్ఞానం వలన ఎంత చెడ్డ చేసుకున్నా నా జీవితము. ఇప్పుడు అది జరిగింది అదే, ఓకేనా? ముందు చూడండి, అదంతా అయిపోయింది. ఆ ఇంట్లోనే ఏమునిందో తెలుసా? ఈ చిన్న బిడ్డకు రోగం ఉన్నింది. క్యాచ్ అయిందా మీకు స్టోరీ? ఏం చెప్తాను, ఈ 2 ఏళ్ల పాపకి సీజర్స్ వచ్చేది, రోగం ఫిట్స్ వచ్చేటి.
ఫిట్స్ వచ్చి పడిపోయేది. వీళ్ళిద్దరూ తిరిగని డాక్టర్లు లేరు. డాక్టర్లు ఏమన్నారు తెలుసా? ఒక డాక్టర్ అన్నాడు, ఆ సాక్ష్యంలో నీకు రాసి అని చెప్తున్నా, 38 సంవత్సరాల నా అనుభవం డాక్టర్గా, ఇంత భయంకరంగా ఇంత చిన్న బిడ్డకి ఫిట్స్ రావడం నేను ఎప్పుడు చూడలేదు మా అన్నాడు ఆయన. అది ఆ పాప యొక్క చరిత్ర. ఇలా ఇంట్లో పీడతో ఉంటున్నారు వీళ్ళు. దైవజనుడు చెప్పాడు, ఇది చేయమా నువ్వు అని. స్టార్ట్ చేసింది మేము. ఓకే, ఈ మధ్యలో నేను ఇంకోటి, ఏంద్రా ఇది అరుస్తుంది నేనా, ఎందుకు ఇట్లా అమ్మా? ఓకే, నాకు ఫ్రీ హ్యాండ్స్ ప్రీచింగ్ చాలా ఇష్టం. సెట్ చేస్తామా? ఓకే, జాగ్రత్త వినంటారా. ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, ఆయుష్ ఇచ్చేది దేవుడు. ఓకే, కొద్దిగా నేను మళ్ళీ ఆ స్టోరీలకు మళ్ళీ వస్తా, ఒక వాక్యం చెప్పి. నిర్గమకాండం 25, నిర్గమకాండం 23, 25, 26 తొందర తిన్నాను. ఎవరు చదివేసండి, ఆ పాప పెట్టే లోపల మీరు చదవగలిగితే. నిర్గమకాండం అంటే ఎక్సోడస్ 23, 25, 26 చూడండి ఏం రాబడింది. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. జాగ్రత్తగా వినంటున్నారా, చాలామందికి అవసరం ఈ సంఘంలో ఈ విషయాలు. నేను చెప్తాను విషయాలు. నేను నీ మధ్య నుండి రోగములు తొలగించదను. ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడు పిల్లరా. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఎప్పుడు సేవింపబడి, ఇక్కడ సేవింపబడి రాయబడింది, కానీ యాక్చువల్ నువ్వు నా ఆజ్ఞను, నా కమాండ్మెంట్ను పాటిస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ఆహారమును నీ పానమును దీవించేదను, నేను నీ మధ్య నుండి రోగం తొలగించదను, కడుపు దిగబడునది గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు, నీ దినములు లెక్క సంపూర్తి చేస్తుంది. దేవుడు అంటే నేను ఆరోగ్యం ఇస్తే ఎప్పుడు? నా కమాండ్మెంట్నే. ఏం కమాండ్మెంట్? కొత్త నిబంధన ప్రకారం దేవుంది. యోహాను సువార్త 13:34 చదవండి. నేను ఎవరు తొందరగా చదవాలా? యోహాను సువార్త 13:34 చదవండి. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటంటే కొత్త ఆజ్ఞ? ఒకరినొకరు ప్రేమించాలి. ఎందుకు కొత్త ఆజ్ఞ? ఆ పాత ఆజ్ఞే ఇది. ఇప్పుడు కొత్తగా ఎందుకు యేసుప్రభు ఇస్తా అంటే మనలో ఇప్పుడు ప్రేమ వేయబడింది కాబట్టి. ముందర చూడండి బిడ్డ, ఈరోజు క్రైస్తవులు చాలామంది అనారోగ్యంలో ఉండడానికి కారణం, కుటుంబాల్లో అనారోగ్యం రాజ్యం చేయడానికి కారణం పిల్లరా ప్రేమ లేకుండా జీవించడం వల్లనే. నువ్వు నేను ప్రేమించే విషయంలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, ఈ కుటుంబం అడ్జస్ట్మెంట్ చేసుకుంది పిల్లరా. ఈ యొక్క సహోదరి ఏం చేసిందంటే, తను మాట విని, దేవుని వాక్యం వినిన తర్వాత ఆమె వెంటనే వాళ్ళ అత్తని పిలిచింది, సారీ చెప్పింది. ఆ క్షణం నుంచి తన అత్త గురించి చెప్పాల్సిన వాక్యము చెప్పడం మొదలు చూడనైనా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ అత్తతో ప్రేమగా ఉండడం జరిగింది. అలా వెళ్తున్నప్పుడు ఈ పాపకి మళ్ళీ సీజర్స్ వచ్చాయి, ఫిట్స్ వచ్చినప్పుడు బ్రదర్ కెన్నీతేగని ఫోన్ చేసి, బ్రదర్ పాపకు బాగలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయగలరు. ఎందుకంటే అనాంటెడ్ ప్రీచర్, అప్పటికే ఆయన స్వస్థత పరిచే వరం ఉండింది. ఆయన అన్నాడు, సరే వెళ్తాను, నేను వస్తానమ్మా అని చెప్పి భార్యాభర్తలు వెళ్ళినప్పుడు కారులో వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు కూర్చొని ఆయనతో అన్నాడు, నువ్వు చెయ్యకో. ఎందుకో తెలుసా? తను నా ఆజ్ఞను పాటిస్తూ ఉంది కాబట్టి తన ఇంట్లో రోగము పరిపాలన చేయదు. అందుకే నువ్వు వెళ్ళి ఆమెతోనే చెప్పు. ఏం చెప్పమని? ఆ యొక్క బిడ్డ దిక్కు ఏలు చాపి, నేను ప్రేమలో నడుస్తున్న సాతానా, నా బిడ్డ జీవితం మీద నుంచి చేతి ఏసునామలో ఆజ్ఞాపిస్తానని చెప్పమని చెప్తూనే బాగుపోయింది. కారణం ఏం తెలుసా? ఆ దురాత్మ వెళ్ళిపోయింది పిల్లరా. ఆ బిడ్డని బాధ పెడతాను ఆత్మ. లాస్ట్ వీక్ కూడా చెప్పా, అన్ని రోగాలు దీనివల్లనే రావు, కానీ 90% రోగాలకు కారణం ప్రేమ లేకుండా ఉండడం. 90%. ఆ మాట వినండి, నా అనుభవంతో నేను వాక్యంలో నుంచి మీకు చూపిస్తాను. కేర్లెస్గా ఉండకండి. నేను ఆ స్టార్టింగ్లో మాట చెప్పా, నేనంట ప్రేమలో బతుక్కోకుంటే ఇంక ఏంది బ్రతుకు అర్థం ఉందా? ఎప్పుడు కొట్లాడుకుంటా, కుళ్ళు, క్రోధం, దేశమాసు, అసలు లైఫేనా అదే? పాముల పుట్టలో చేయబెట్టిన పాములతో సహా ఉన్నట్లే జీవితం పిల్లరా. అందుకే ప్రేమలో బ్రతికని ప్రయాసపడు ఉంటుంది బైబిల్. అది జరిగిండేది పిల్లరా. ఆ దురాత్మ ఆ మాట వింటూనే ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు పిల్లరా. ప్రేమ ఎటు ఉంటుంది, ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీకు తెలుసా ఒక విషయము, ప్రేమలో మీరు నేను జీవించుకోకుంటే
సైతాన్ మనం చూసి నవ్వుతాడు పిల్లరా. ఎందుకంటే మనమే మనకి స్థలం ఇస్తున్నాం. బైబిల్లో మాట రాయబడింది, అపవాదికి చోటు ఇయ్యద్దండి. ఎలా చోటిస్తాం? రోమిల్ రాసిన పత్రిక 8 ఇంటికి వెళ్ళి చదువుకోండి, 5, 6, 7లో శరీరానుసారంగా నడుచువాడు మరణంలో నడుస్తున్నాడు, ఆత్మానుసారంగా అంటే ప్రేమలో నడిచేవాడు ఎట్లా నడుస్తున్నాడు? పరిశుద్ధాత్మతో నడుస్తున్నాడు ఆ వ్యక్తి. వాక్యానుసారం నడవడమే ఆత్మానుసారం నడవడం. నేను ప్రాక్టికల్గా అందుకే ప్రీచ్ చేశాను. నాకు తెలుసు ఏండ్లు థియరీ ప్రీచ్ చేశాను నేను ప్రేమ గురించి. నాకు దేవుడు మనసులో వేసాడు, నువ్వు ప్రాక్టికల్గా చెప్పు. నా జీవితాన్ని ఎంతో ఆశీర్వదిస్తుంది ఈ ప్రీచింగ్. ఐ హ్యావ్ డిసైడెడ్, ఓకే, చచ్చిపోయే సిద్ధం కానీ ప్రేమలోనే జీవిస్తాను. అర్థమైందా? సో ఈ విధంగా ఆ బిడ్డ యొక్క ఆ కుటుంబంలో ఉన్న యొక్క పీడ వెళ్ళిపోయింది పిల్లరా. ఓకే, ఇది ఒక భాగం. ఏంటది? ప్రేమలో జీవించాలి. ఈరోజు నా టాపిక్ యాక్చువల్ నేను చెప్పాల్సింది ఈరోజు, వీలైతే రేపు వారం కూడా ఉంది, ఆ తర్వాత చూస్తాం. మళ్ళీ నాకు తెలియదు ఎంత ఇంకా చెప్పాల్సి ఉందో. ఈరోజు చాలా ముఖ్యమైన వాక్యంలో నేను తీసుకెళ్తున్నాను మీకు. అదేంటంటే ఇంగ్లీష్లో జడ్జ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ నాట్ బి జడ్జ్డ్. తెలుగులో 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీయులు రాసిన పత్రిక 11:31 చదువు. నేను తెలుగులో ఏం రాబడిందో, అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. చూసారా, మనకు మనమే విమర్శించుకోవడం. ఐ డోంట్ నో విమర్శించుకోవడం అంటే ఏంటి? విమర్శించడం ఓకే, మీకు అర్థమైందా? జడ్జ్ అంటే నన్ను నేను జడ్జ్ చేసుకోవడం, విమర్శించుకోవడం. ఓకే మీకు అర్థమైంది. జడ్జ్ చేసుకోవడం అంటే నేను కరెక్ట్గా ఉన్నాను లేదా నేను జడ్జ్ చేసుకోవడం. ఓకే, అది దానికి అర్థం. ఇది నా టాపిక్ ఈరోజు. ఇంకా జస్ట్ స్టార్ట్ అయింది. ఓకేనా? ఇంతవరకు ఇంట్రడక్షన్, ఎందుకంటే అయిపోయింది అనుకున్నారు మీరు. ఇంకా జస్ట్ స్టార్ట్ అంతే. బైబిల్లో ఈ యొక్క వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం పిల్లరా. లేకుంటే నెక్స్ట్ వాక్యంలో ఏం రాయబడింది తెలుసా? నెక్స్ట్ వాక్యం, మనం తీర్పు పొందినలా లోకంతో పాటు మనకు శిక్ష విధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. ఓకే, ఇది వద్దు కానీ ఇంతకు ముందే ఆ వాక్యం నిలబడదాం. ఇప్పుడు వినాల, మొబైల్ ఆఫ్ చేసుకోండి. ముందు చూడండి, నేను చాలా అవసరం. ఓకే, నేను స్లోగా లోపలికి తీసుకెళ్తాను మీకు ఏంటి ఈ వాక్యానికి అర్థం. చూడండి, ఈ భూమి మీద మీరు నేను బతుకుతున్నప్పుడు పిల్లరా, మీరు నేను ఎప్పుడు ప్రేమగా బ్రతుకుతున్నామా లేదా అని నేను అనుక్షణం చెక్ చేసుకుంటా ఉండాలి. ఇతరులు ప్రేమతో బతుకుతున్నారో లేదో నువ్వు విడిచిపెట్టు. చాలామంది చేసేది ఏమంటే, వాళ్ళు ఎప్పుడు కూడా క్రైస్తవులు ఉండే సమస్య ఇతరులు వెనుక పడింటారు. బైబిల్ ఒప్పుకోద్దు దాన్ని. అందుకే ఒక వాక్యం చదవాలని ఆశపడుతున్నాను. చదవండి. ఎవరైనా ఏం రాయబడిందంటే గలతీయులు రాసిన పత్రిక 5:14-15. గలతీయులు రాసిన పత్రిక 5:14-15 ఎవరైనా చదవండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించును అను ఒక్క మాటతో సంపూర్ణమైనది. చదువునేనా? అయితే చదవండి. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూచుకొనుడి. ఓకే, నా పాయింట్ ఏమంటే, ఫస్ట్ ఇనీషియలీ అనుక్షణం నిన్ను నువ్వు జడ్జ్ చేసుకో, నేను ప్రేమలో బ్రతుకుతున్నానా లేదా అని. ఇతరులను చూడాల్సిన అవసరం లేదు పిల్లరా. మీకు నాకు మనకు సాతాను అడిగిస్తాడంటే, ఆయన ఎందుకు అట్లా చేయాలా, నాకు ఆయన ఎందుకు చెప్పాలా, ఆమె ఎందుకంటే చెప్పాలా, అట్లా పోయినాం అనుకో. ఆ రాయబడింది నెక్స్ట్ వాక్యం పెట్టిన 15, భక్షించుకుంటారు, ఒకరు పీక్కొని తింటారు, మీరు దొరికేదేంలే. అందుకే బైబిల్ ఉంటుంది, విడిచిపెట్టు వాళ్ళని, నువ్వు ప్రేమగా బ్రతుకు. చాలామంది క్రైస్తవులు చేసే పెద్ద తప్పు ఏం తెలుసా పిల్లరా, ఎప్పుడు కొట్లాట్లో దీంట్లో జీవిస్తూ ఉంటారు. ఎంత నష్టం దాంతో వస్తుందంటే, నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే ఇతరులు కొట్లాడేది, ఇతరులు చాడీలు చెప్పేది, ఇతరుల గురించి చెడు చెప్తావో రాసి పెట్టుకోను, నీ జీవితంలో పైకి వచ్చేది ఉండదు, ఆరోగ్యంలో ఉండేది అసలే ఉండదు. డబ్బు అంటావా, నువ్వు ఊరికే మూర్ఖత్వం, నీ దగ్గర డబ్బులు వస్తుందని ఆశపడ్డాం, నువ్వు ఎప్పుడు ధనికుడు కాలేవు. ఇది దేవుని యొక్క ప్రిన్సిపల్స్, దేవుని యొక్క లా. బైబిల్లో ఇంకో చోట ఏం రాయబడింది తెలుసా? గలతీయులు రాసిన పత్రిక
6:12 పెట్టిన ఆయన, 6:7 పెట్టినాను. గలతీ రాసిన పత్రిక 6:7లో చూడండి ఏం రాబడిందో. మోసపోకుడి, దేవుడు బెదర్ వింటానారా? సత్య హరీష్ వింటానావు కదా, నేను తిమ్మతి వింటాడు పక్కనోడు విజయ్. అదే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిన బిడ్డ. ఇది దేవుడి నోట్లో నుంచి వచ్చింది. ఇది ప్రిన్సిపల్, ఇది మారదు. చాలామంది అనుకుంటారు ఇది అన్యుల కోసం చెప్తానలే, తాగే వాళ్ళ కోసమో వ్యభిచారం చేసే వాళ్ళ కోసం చెప్తానులే అనుకుంటారు. నో 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 గలతీలకు చెప్తాండేది. గలతీలు ఎవరు? మీరు నేనే, అంటే విశ్వాసులు. గలతీలు సంఘానికి రాస్తానేది, నీకు నాకు రాస్తానేది. ఏమని రాస్తాడు? దేవుణ్ణి వెక్కిరింపలు పాలు చేయకండి, నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. సో అందుకే మీరు నేను డిసైడ్ కావాలా. నేను టాపిక్లోకి పోకమని చెప్తున్నా. నేను విత్తనేంది చెడు. నా జీవితాన్ని నేనైతే పిల్లరా మీకు ప్రాపర్గా చెప్పాలనుకుంటాను. నేను డిసైడ్ అయినాను పిల్లరా. నా వింటానారా? నేను మాత్రము ప్రాణం పోయినా కీడు చేయను. నేను ప్రేమలోనే బ్రతుకుతాను. ఈవెన్ నష్టపోయినా పర్లే, డబ్బులు నష్టపోయినా పర్లే, ఏం పోయినా పర్లే. నాకు అర్థమైంది జీవితం ఏంటో. ఎందుకో తెలుసా? నాకు ఇష్టం లేదు బాబు హాస్పిటల్కి పోయేదానికి. అయ్యో బాబోయ్ చాలా భయంకరమైన స్థలం అది. మా ఇంట్లో చూసాను పాప మా అమ్మకి, మా అమ్మకి పొద్దున ఏం వేసారు రాత్రి, అదేదో ఏమంటారు దాన్ని తెలుగులో, వేసి భోజనం కోసము రైస్ ట్యూబు ఏదో మొత్తానికి అవన్నీ. అంటే మా అమ్మ ఏదో పాపంలో ఉందని కాదు, 86 years తనకు కొద్దిగా అదే అనుకోండి. అన్నీ అందుకే చెప్పా, అన్ని రోగాలు దానివల్ల వస్తాయని కాదు. బట్ థింగ్ ఈజ్, నేను నా జీవితంలో డిసైడ్, నేను మంచం ఎక్కకూడదు బాబు. ఎంతమంది డిసైడ్ అయ్యారు నాతో పాటు? కొంతమంది బాగుంది సార్, ఆడపోయి పొడుసా అంటే ఇట్లా గీసా. అసలు నేను డిసైడ్ అయ్యాను పిల్లరా. అవసరం పడితే కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటాను, కానీ అవసరం పడితే నా ప్రభువులాగా శత్రు కాళ్ళు కూడా కడిగేకి సిద్ధం. హాస్పిటల్ మాత్రం వద్దు నేనా. నా ఇంట్లో శత్రువుకి రాజ్యం ఏం నేను తీసుకోండి, భార్యగా డిసైడ్ చేసుకోండి. నీ దేవుడు నీకు ఏమైనా వేయగల దేవుడు. ఆయన మాట వినండి, లోకంతో పోకండి. నేను అర్థమవుతుందా? తల్లిదండ్రులతో, బంధువులతో, శత్రుత్వం వద్దు నాయనా. ఈ భూమి మీద ఎవడు వర్ధిల్లలేదు ప్రేమ లేకుండా జీవించి. అర్థమవుతుందా? ఓకే. సో టాపిక్ ఏమంటే, ప్రతి క్షణం నన్ను నేను జడ్జ్ చేసుకుంటూ ఉండాలా. పాపం గురించి కాదు, నేను జడ్జ్ చేసుకోమంటాను. అదే చాలామంది జడ్జిమెంట్ ఎట్లుంటుంది, నేను దుర్మార్గుడిని, పాపాత్ముడిని, 10 ఏళ్ల క్రితం నేను అది కాదు నేను అంటాను. ఇక్కడ ప్రేమలో నడిచే విషయం. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పి ప్రాక్టికల్గా అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం జడ్జ్ చేసుకోవడం అంటే ఏంటి, ఇది తెలుగులో ఏంది విమర్శించుకోవడం అంటే ఏంటని. ఓకేనా? వినండి పిల్లరా. అందుకే నేను ప్రాక్టికల్ తీసుకొచ్చాను మీ ముందరికి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక దైవజనుడు ఉన్నాడు, గొప్ప సేవ, దేవుడు బలంగా వాడుకుంటున్నాడు ఆయన్ని. ఎంత బలంగా వాడుకుంటున్నాడో కొద్దిగా ఒక టెస్టిమనీ మీకు చెప్తాను ఆయన. అయితే ఏం జరిగిందంటే, ఇంకో దైవజనుడితో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఈ నా సేవకునితో ఒక మాట చెప్పు. నువ్వు ముందర చూడాలి ఆయన ఏమని చెప్తావంటే, తను జడ్జి చేసుకోలేదనుకో, అంటే తను చూసుకోలేదనుకో తన జీవితాన్ని, తొందరలో చనిపోతాడు అన్నాడు. దేవుడు అన్నాడు తొందరలో వచ్చి, దేవుడు ఎవరిని చంపడు, దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు అన్నాడు ఆ వ్యక్తికి ఈ మాటలు చెప్పు, లేకుంటే తను చనిపోయే అవకాశం ఉంది, శత్రువుకు అవకాశం ఇస్తాడు అని చెప్పాడు. ఏం చెప్పాలా ప్రభు అంటే 3 విషయాలు చెప్పమన్నాడు ఈ దైవజనుడు వెళ్ళి ఆ దైవజనుడికి. ఏంటంటే అది ఫస్ట్ది, తను గొప్ప సేవ చేస్తాడు, నేను తనకి సహాయం చేస్తాను, కానీ తనతో ఉన్న ఫస్ట్ వీక్నెస్, తనతో ఉన్న సేవకుల్ని ప్రేమించడంలా, తనతో ఉన్న మా ముందు చూడాల, దైవజనులని గౌరవించడం లేదు, మనుషుల్ని గౌరవించడం లేదు ఈ వ్యక్తి. ఫస్ట్ సమస్య ఆ వ్యక్తితో. రెండోది ఏమంటే, డబ్బు విషయంలో సరిగా లేడు ఈ వ్యక్తి. ఏ విషయంలో? డబ్బు విషయంలో సరిగా లేడు. మూడోది, ఇష్టానుసారం తింటాంటాడు. ఆ సాక్ష్యంలో ఉండేది మీకు చెప్తానా, ఇష్టానుసారం తింటాన్నాడు. ఎంత తింటాంటాడంటే, ఆవు మాదిరి ఉన్నాడు ఇతను, గుర్రం మాదిరి తింటాంటాడు. ఆయన రాసింది మీకు చెప్తాను, నాదేం తప్పలేదు దీంట్లో. ఆ స్థితిలో ఉన్నాడు. ఈ మూడింటిని సరి చేసుకోలేదనుకో ఆ వ్యక్తి బతకడని చెప్పని. ఆయన ఎవరు? ఆల్రెడీ ఆయన గొప్పగా వాడబడతాడు. ఎంత గొప్పగా వాడబడతాడంటే ఈయనని చెప్తా.
ఆయన ముందరకి 5 మంది గుడ్డి వాళ్ళని చెవిటి వాళ్ళని తీసుకొచ్చారు, పిల్లల్ని స్కూల్ నుంచి, బ్లైండ్ స్కూల్ నుంచి, చెవిటి స్కూల్ నుంచి తీసుకొస్తే ఈ దైవజన్ దగ్గరికి 5 మందిని అట్లా నిలబెట్టి 5 మంది యేసు నామములో మీ కళ్ళు తెరవడం కాక, చెవులు తెరవడం కాక, ఆరోగ్యాన్ని విడుదల చేస్తా అంటే 5 మంది ఆన్ ద స్పాట్ ఆయన పెదవుల మీద వస్తూనే ఆ మాట 5 మంది కళ్ళు వచ్చేసి 5 మంది గుడ్డితనం పోయింది. శిక్షావళి వింటాన్నావు కదా, ఏం పోయింది? గుడితనం పోయింది, చెడుతనం పోయింది. అంత భక్తిపరుడు, అంత అభిషేకంతో దేవుడు వాడుకుంటున్నాడు ఈ వ్యక్తిని. కానీ ఈ వ్యక్తి కొరకే ఏం చెప్తున్నాడు ఆ వ్యక్తి ద్వారా? జాగ్రత్తగా ఉండమను, లేకుంటే సాతాను చేతుల్లో పడతాడు. ఏం జాగ్రత్తగా ఉండాలో 3 విషయాలు చెప్పాను నేను మీకు. డబ్బు విషయంలో ఈయన ఏం చేశాడు తెలుసా? తప్పు. ఎప్పుడైతే 5 మంది గుడ్డి వాళ్ళని కళ్ళు తెరిచాడో, ముందు చూడాలి సిస్టర్, చెవిటి వాళ్ళ చెవులు తీశాడో, వెంటనే ఈయన ఏం అనౌన్స్ చేశాడు తెలుసా? పుల్పిట్ నుంచి ఈ అద్భుతం జరుగుతానట్లు అన్నాడో, ఇప్పుడు మనం ఆఫరింగ్ తీసుకోబోతున్నాం, తప్పేం లేదు ఆఫరింగ్ నేను తీసుకుంటా చర్చ అయిపోయినాక, అదే వాక్యం అయిపోయినాక అని ఏం చెప్పాడు తెలుసా? సపోజ్ ఆ కరెన్సీ $50 ఉండే వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చి ఆఫరింగ్ వేయండి, మిగతా వాళ్ళు రాద్దండి అన్నాడు. చూసారు ఎంత తప్పు? ఉదాహరణ నేను అన్నా అనుకోండి, మీ దగ్గర $1000 వేసేవాళ్ళు మాత్రమే కానుకేయండి, మిగతా వాళ్ళు వేద్దండి అని ఎట్లుంటుంది? తప్పదే. సో ఈయనకు దేవుడు హెచ్చరిస్తాను. నీ ప్రాక్టికల్ చెప్తాను. జడ్జిమెంట్ చేసుకోవడం అంటే ఏంటి? జడ్జ్ చేసుకోవడం దేవుని వాక్య ప్రకారం. ఆ వాక్యం పెట్టిండు నేను 1 కొరింథీ 11:30. జాగ్రత్త ఈయనరా. అందుకే దేవుడు అన్నాడు, ఈయన ఏం చెక్ చేసుకోవడంలా? జడ్జ్ చేసుకోవడంలా. జాగ్రత్త వినండి. మీరు నేను అనుక్షణం ప్రేమలో నడుస్తున్నామా లేదా? రెండోది చెప్తాను మీకు. ఇంకో చోట ఇంకో దైవజనుడు, ఎంత గొప్ప దైవజనుడు అంటే ఈయన దగ్గరికి ఓ స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్త్రీ ఎట్లుందంటే డెడ్ బాడీ లాగుంది, అంటే చెక్క మాదిరి, కదలేదులా ఏంలా, అంతే. చక్కగిన పడితే చెక్క వాకిలి పడింది అనుకో, ఎట్లు చెక్క వాకిలే అట్లుండింది. కానీ ఈ దైవజనుడు పోయి చేయి పెడుతూనే ఆ మనిషి లేచి కూర్చోంది, ఆరోగ్యం పొందుకుంది, ఎగురుకుంటూ దూకుకుంటూ వెళ్ళింది. కానీ ఆ పాస్టర్తో చెప్పమని బ్రదర్ కెన్నీత్ హగన్కే చెప్పాడు. ఆయన సాక్ష్యం ఇదే. అన్నాడు, ఈ పాస్టర్కి వెళ్ళి చెప్పు బిడ్డ, ఈ వ్యక్తి శత్రువుకి ద్వారం తెరుస్తాడు అన్నాడంట. అని ఇంత గొప్ప అద్భుతం చేసే వ్యక్తి ఒక మనిషి లేచి కూర్చోంది. ఏమైంది ప్రభు అన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, దేవుడు అన్నాడు, ఈ వ్యక్తి ప్రేమలో నడచడం లేదు. నేను ఈ బిడ్డకి అద్భుతాలు చేస్తున్నా ఈ వ్యక్తి ద్వారా. తను ఆ యొక్క అద్భుతాలని, ఆ యొక్క మహిమను చూసి తనే సర్వం అనుకొని ఇతరులని చాలా కించ చూపుతో, తెలుగులో చిన్న చూపుతో చూస్తా అన్నాడు. అన్నప్పుడు జాగ్రత్త నన్ను ఏం జరిగిందో, బ్రదర్ హెగిన్ లేచి ఆయనతో చెప్దామని పోయినప్పుడు, మీకు తెలుసు కదా ఒక చచ్చిపోయిన వ్యక్తిని లేపితే ఎట్లుందో పరిస్థితి. ఆయన అందరూ చుట్టుకున్నారు, ఈయన వెలిగిపోతాడు అందరి మధ్యలో. ఈ బ్రదర్ వెళ్ళాడు చెప్పేదానికి, కానీ ఆ బిజీలో ఈయనకు చెప్పే అవకాశం ఈయన అనుకున్నాట, ఈయన ఇప్పుడు చెప్తే నన్ను పక్కన దుబ్బేశాడేమో అని చెప్పలేదండి ఆయన. అలా జరిగింది ఆయన జీవితంలో. ఆ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఈయన అడ్మిట్ అయినంట హాస్పిటల్లో. ఎవరు? చనిపోయిన వ్యక్తిని లేపిన వ్యక్తి, చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తిని లేపిన వ్యక్తి. నన్ను ప్రీచింగ్ అర్థమవుతుందే. అప్పుడు మళ్ళీ బ్రదర్ కెన్నీత్ హగన్కి బ్రదర్ ప్రార్థన చేశాడంట. దేవుడు అన్నాడు, చేయకు. ఏం ప్రభువా, 38 ఏళ్ళ వయసు, నువ్వు దీర్ఘాయుతో తృప్తిపరుస్తాను, నువ్వే వాగ్దానం. ప్రభు చెప్పాడంట, నాదేం సమస్య లేదు, నాది కాదు తప్పు. ఈ వ్యక్తికి గత 30 సంవత్సరాల నుంచి నేను వెంటబడినా, నేను ఇలా అవకాశము శత్రువుకి తను అమ్ముకున్నాడు. ఏం జరిగింది సార్? చనిపోయినాడు ఆ వ్యక్తి. ప్రాక్టికల్గా ప్రీచ్ చేస్తాను అంటారా? జడ్జ్ చేసుకోవాలి, నువ్వు నేను ప్రేమలో నడుస్తానమ్మో లేదో. మూడో సాక్ష్యం ఈయన ముందర చూడాలా. ఇది మీకు నాకు చాలా అవసరమైన సాక్ష్యం. పాస్టర్ లేని బదులు వాళ్ళు అట్లే లేని అనుకున్నారు మీరు. ఇంకో వ్యక్తి, భార్యాభర్తలు 2 పిల్లలు, కొడుకులు 2.
ఈ యొక్క కుటుంబంతో ఇంకో కుటుంబం ఉండేది, ఇంకో వ్యక్తి ఉండేది, చాలా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా ముందు చూడండి. ఈ యొక్క వ్యక్తి ఎట్లా వాడంటే, ఈ భర్త భార్యను ముందు చూడలేనా చాలా భయపెట్టి సంసారం చేసే వ్యక్తి అంట. ఆ భార్య ఈ వ్యక్తి అంటే ఎంత భయపడేది అంటే, ఎందుకంటే ఈ వ్యక్తి చాలా కుక్క మాదిరి మొరుగుతాడు ఇంట్లో. సారీ, మీకు ఎవరికైనా బాధ వేస్తా అంటే కొద్దిగా అర్థం మీకు అర్థం కావాలని నా బాధ. బౌ అది ఏమంటారు, నేను చూడుకు గట్టిగా మాట్లాడేది, గట్టిగా ఎలా అది కరెక్ట్. ఎవరైనా సాయం చేయండి. కసిరించుకునేవాడంట. ఎంత కసిరించుకున్నాడంటే పిల్లలు కుటుంబంతో భయపడేదంట. జాగ్రత్తగా వినండి పిల్లరా. చాలాసార్లు భర్తలు అనుకుంటారు, ఈమె పడి ఉంటుందిలే, కుక్క మాదిరి పడి ఉండాలా, చెప్పు మాదిరి పడి ఉండాలని ఇష్టానుసారం మొరుగుతూ ఉంటారు. ఇది ఆత్మల లోకం. నువ్వు మురుగుతా అనేది దయ్యాల ద్వారా, మురిగిస్తా అనేది దయ్యాలు. నీ జీవితం దయాలమయమైపోతుంది. చాలా స్ట్రాంగ్ ప్రీచింగ్ నాది, సంస్కృతం చెప్పను నేను. జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కసురుకుండేది, గట్టిగా మాట్లాడేది, ఇష్టానుసారం మాట్లాడేది. నేను ముందే చెప్తాను నీకు, నీ శరీరంలో ఎప్పుడు ఆరోగ్యాన్ని అనుభవించలేవు. నువ్వు సక్సెస్ అయితే పక్కన పెట్టావు, నువ్వు నీ ఆయుష్ కూడా పూర్తి చేసుకోలేవు. వద్దు. నేను మీకు మా పిల్లల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను నేను, జాగ్రత్త. ఇష్టానుసారం మాట్లాడి ఇలా స్టోరీ చెప్తాను నేనండి. ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తి, ఆమెకు భార్యకి ఏమైందంటే స్టమక్లో భయంకరమైన నొప్పి ఉండేది ఎప్పుడు. ఎందుకో తెలుసా? భయంతో వచ్చినది అది. ఏం సంసారమ్మా, ఎందుకు అట్లా చేయాలా, ఏం సాధిస్తావు నువ్వు? ఈ వ్యక్తి అలా ప్రవర్తించేవాడు. అసలుకి గిన్నెలు పడేసేవాడు. కోపం తప్ప ఈ వ్యక్తికి ఏం ఉండేది కాదంట. తన స్నేహితుడు చెప్పేవాడంటే ఎప్పుడు తెలిసేది, రే బాబు అట్లా ఉండకూడదు బ్రదర్. క్రైస్తవుల గురించి చెప్తాను, బయట వాళ్ళ గురించి కాదు. అట్లా మాట్లాడకూడదు. ఆ సిస్టర్ చూడు ఎప్పుడు కడుపులో నొప్పి ఉంటుందంటే యాప్ అనేవాడంట. ఆ తర్వాత ఈ వ్యక్తి ఇంకో మాట అనేవాడు, పిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలు, వాళ్ళు నీ మాదిరే ప్రవర్తిస్తారా అంటే కూడా వినేవాడు కాదు. అందుకే ఈ వ్యక్తిని ఆడ ఉద్యోగం తీసేశారంట, ఊడ్చి చేసేశారు. ఇట్లా వాళ్ళు ఆడ సక్సెస్ కారు. శుభం ఉండదు ఈ వ్యక్తి చేతుల్లో. ఆ తర్వాత ఏమైంది తెలుసా మీకు? వినండి. ఇవి పిల్లలు పెద్దగా అయ్యారు. పిల్లోడికి పెళ్లి చేశాడు. వాడు అట్లా వాడే, ఆమెను కొట్టేది, తిట్టేది. ఆ ఇళ్ళంతా నరకమే ఉంటుంది పిల్లరా. అది సంసారమే కాదు. సిస్టర్ వింటున్నారు కదా అమ్మా, ఏం జరిగింది తెలుసా? ఆ కొడుకు భార్య వెళ్ళిపోయింది పాపము, వీళ్ళు తట్టుకోలేక. కొంతమంది వెళ్ళిపోతారు, ఏం చేస్తారు? దయ్యాలు తేడుంటారు చెప్పండి. వెళ్ళిపోతే ఏం జరిగిందంటే, ఆమె వాళ్ళ ఇంట్లోకి పోయింది. కొన్ని ఏళ్ళ తర్వాత జరిగింది. ఇప్పుడే చెప్పేశాను మీకు, సినిమా మాదిరి బాగుంది కదా. హలో, సరే. ఆ వీడు పోయి ఆ ఇంట్లో అదే రూపే చూపిస్తాడు. వాళ్ళ డాడీ అన్నంట, ఆ పాప వాళ్ళ నాయన అన్నాడంట, జరిగిన సాక్ష్యం ఇది. అన్నాడంట, నైనా ఇక్కడ చూడండి అయినా మొబైల్ మళ్ళా చూస్తావు అన్నాడంట. బాబు, మా పాప నీతో ఉండదంటుంది, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్తే వినుకోకుండా గట్టిగా అరిసి ఆ వాకిల్నే దొబ్బేశాడంట. ఆ వాకిల్ కింద పడిపోయిందంట. అయితే ఆయన దగ్గర ఆల్రెడీ బందూక్ ఉంది, లైసెన్స్ ఉంది బందూకుది, ఏమన్నా రైఫిల్ ఉంది ఆయన దగ్గర. ఆయనకి ఎక్కలేని కోపం వచ్చింది. ఇట్లుంటాయి దయ్యాలు ఆటలన్నీ. ఆయన తీసుకొచ్చి రైఫిల్ ఈయన ముఖంలోకి దాంట్లో ఉండేటువంటి దించేశాడంట. నిజం జరిగిన కదా మీకు చెప్తాను. ఆడ చచ్చిపోయాడే. చూడండి ఎట్లుందో కుటుంబం. బైబిల్లో ఏం రావడం తెలుసా? ఎక్కడ కొట్లాట్లు ఉంటాయో, ఎక్కడ ఇట్లా ర్యాష్ గట్టిగా మాట్లాడేది ఇష్టానుసారం, అక్కడ ప్రతి గట్టి చెప్పండి. చూడండి ఎంత మంచోళ్ళో మీరు. ఏముంటుందాడా? ప్రతి నీచ కార్యం ఉంటుంది. ఎందుకో తెలుసా ఈ కుటుంబం అట్లా ఉండేది, ఆ వ్యక్తి అట్లా ఉండేది, ఆ పిల్లలు ఎట్లా తయారైండేది? జడ్జ్ చేసుకోక. మా ఇంటన్నారా? తెలుగులో ఏం రాబడింది? విమర్శించుకొనక.
పరిశీలన చేసుకోవాలా. భార్యని ఇష్టానుసారం మాట్లాడడం అసలు అది మానవత్వమే కాదు. ఎస్, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి, కూర్చొని మాట్లాడుకొని ప్రేమతోనే నువ్వు జయిస్తావు బిడ్డ. ఈ ప్రపంచంలో ఈరోజు కోర్టులలో కోర్టులు అనుకునే ఆ కోర్టులు అనుకున్నారు, కోర్టులో ఎక్కువ ఉండే కేసులు ఏమో తెలుసా? ఏం కేసులు చెప్పండి మీకు నాకంటే మీరు అది ఎప్పుడే కానీ చెక్ చేసుకో. నేను భార్యను ప్రేమిస్తానన్నా, మా అమ్మ నన్ను ప్రేమిస్తానన్నా, నా పిల్లలు ప్రేమిస్తానన్నా, లేకుంటే ఊరికే ఎముకలను వస్తాయి, మోకాలను వస్తాయి, తలను వస్తాయి, ఉన్నట్లుండి బ్లడ్ ఇదైపోతుంది, ఏందిందో అయిపోతుంది. నువ్వు పొడిసి నువ్వు వీడు పొడుస్తాను లేదా? మనిషి ఏం విత్తుతాడో గట్టి చెప్పాలి. మనిషి ఏం విత్తుతాడో అదికి వస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎవరనుకున్నావు, పడిండాల్సిందే అన్నాను వీళ్ళు కూర్చొని సైతాన్ మాదిరే. అసలు నువ్వు ఎందుకురా బతుకుతున్నావు? సారీ ఏమనుకోద్దండి, ఇక్కడ తిరిగి చెప్తా. అసలు ఎందుకున్నారా భూమి మీద? వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు ఏదో పంపు ఏదో సంసారం ఏదో చేసుకుంటారు కదా, ఎందుకురా స్టూపిడ్ ఈడున్నావు ఇంట్లో అని నేను అంట. ఎవరన్నా అట్లా నాకు కనపడతాయి. ఇది 3వ సాక్ష్యం. బాగుందా? కొంతమంది చూస్తుంటే ఏం సార్ ఇంతుంది కథ. ఓకే సరే అని ముందర చూడండి. నేను మీకు నాకు దేవుడు అంటాడు, నేను నిన్ను ఆరోగ్యంతో నింపే దేవుడిని. 23:25 ఏం రాయబడింది? 23:25 పెట్టాను, నిర్గమకాండం 23:25. నీవు నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటే జీవితంలో చాలా మంచి జీవితం నీకు నాకు ఉంది పిల్లరా. ఓకే, అర్థమైందా? పెట్టినాను అది. ఓకే, జాగ్రత్తగానండి. ఇంకో సాక్ష్యం మీకు చెప్పాలి కదా. ఓకే చూడండి, నీ దేవుడని యెహోవా సెలవు, నీ ఆహారం నీ పానం నేను నీ మధ్య నుండి రోగాలు తొలగిస్తా. నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వెంటనే దేవుడు బాగు చేసే దేవుడు. దానికి నిదర్శనంగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చిన్న టాపిక్ చూడండి ఏం రాబడింది ఇక్కడ. 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-5. 5వ అధ్యాయం 1-5. జాగ్రత్త వింటున్నారా? వినండి జాగ్రత్తగా. ఏం రాబడింది? ఆ సంఘము, ఏం సంఘం ఇది? ఏఎల్ చర్చ్ కాదు, ఇట్లాగే ఒక చర్చ్ ఉండింది బైబిల్లో. ఏ చర్చ్? కొరంథీ చర్చ్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? మీలో జారత్వం ఉందని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యజనులైనను జరగదు. ఈ వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఇంకో ఏమైనా పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమె దగ్గర పాపం చేస్తున్నాడు. 2వ వాక్యము, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమే దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఆ సంఘం పట్టించుకోవాలా. సంఘానికి ఇది అవసరం. అందుకే చాలామంది చెప్తుంటే ఏదైనా అట్లా పొరపాటు జరుగుతుంటే చర్చ్ దగ్గర రండి, పాస్టర్ దగ్గర రండి. అర్థమైందా? చెప్పండి, తెలియజేయండి. నేను మీ మాదిరి బయట తిరగను కదా, నేను తిరుగుతా అంటే ఇవి చెప్పేవాడిని కాదు మీకు, ఇప్పుడు నిలబడి చెప్తాను ఇటువి. ఎందుకంటే తిరిగి ఏం చెప్తాను నేను మీకే? అలా దినమంతా తిరిగి బ్యాగ్ వేసుకొని కొత్తలో కామనేది మీరు మా ఇంటికే రారంట. వేరే పాస్టర్ వచ్చి నాకు చెప్పినాడు, మీరు మా ఇంటికే రారు, ఆయప్ప అందరింట్లోకి తిరుగుతూ ఉంటాడంట వాళ్ళ చర్చిలో. నేను ఆమెకు చెప్పా, ఆయప్ప మాదిరి బ్యాగ్ వేసుకొని నేను తిరుగుతాను అనుకో మీ ఇంటి చుట్టూ, ఆ దివారం మీరు నిలబడి బ్యాగ్ వేసుకొని ఏంది చెప్పే చేతగా ఏంది తెలియక అమ్మే అని వెళ్ళిపోవాల్సింది నేను. నువ్వు కూడా అట్లే నా మాదిరి మేమే అని జీవితాంతము. అసలు ఏడున్నాము నువ్వు? సంఘానికి మీరు చెప్పాలి నాకు. నేను తీర్పు తీర్చే ఆ టైప్ తీర్పు కాదు మంది, వాక్యంతో చెప్తాం మనం. లేకుంటే మీకు తెలుసు ఏం జరుగుతుందో. ప్రేమకు రెండో సైడ్ ఏంటిమా? నిన్న వారం చెప్పా, గద్దింపు. మీరు కూడా గద్దించాలి. పిల్లలు గద్దిస్తారు లేదా? సంఘంలో ఏం జరిగినా అది ఉంటుంది. మీకు ఇష్టం లేకుంటే నేనేం చేయలేను, ఎందుకంటే మీకోసం కాదు, నా సేవడా ప్రభు కొరకు. అంటే ఇవన్నీ చూసారా ఎంత పెద్ద కథ ఉంది దీని వెనకాల. జడ్జ్ చేసుకోవాలి నేను, సరిగ్గా నడుస్తుందా లేదా సంఘంలోనే. 10 సార్లు చెప్తా, అవసరమైతే ఇసుక రీదుదా కాళ్ళు కడిగినా కాళ్ళు కూడా కడుగుతా, లేకుంటే గేట్ తీసి
వద్దులేండి, అట్లాంటివన్నీ మనం జయం కూడా ఎప్పటికీ చేయను. నేను చేయలేదు కూడా ఇంతవరకు, రియల్లీ స్పీకింగ్. ఓకే, సో అట్లా కూడా చెప్పాలి, అన్నీ చెప్పాలి. మా దోశ ఇట్లా అట్లా వెళ్ళమ్మా తల్లి పచ్చిగా ఉంటుంది అంటే, నీ దేహ ఎక్కడున్నాను నేను, దేహ విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యం ఇలాగ చేసిన వాని గురించి ఇదివరకే. నెక్స్ట్ వాక్యం చాలా ముఖ్యమైనది. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపన్నట్లు శరీరేచ్ఛలు నశించుటకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుని. సో టోటల్గా ఏంటి? నెక్స్ట్ వాక్యం ఉందా ఇంకేమన్నా? ఓకే, ఏమన్నాడు పౌలు ఇక్కడ? అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలే, మీరు మీ సంఘంలో ఇంత భయంకరమైన పాపం జరుగుతున్నా వాడు మారడంలే, మీరు అట్లే ఉన్నారు. ఏమంటున్నాడు? సైతాను కనుక అప్పచెప్తాన్నా. జాగ్రత్త వినండి పిల్లరా. ఎవరు శరీరంలో రోగం తెచ్చేది? సైతాను పిల్లరా. అందుకనే మీరు నేను ప్రేమలో నడవకోకుండా, చెక్ చేసుకోకుండా అట్లా ప్రయాణం చేస్తా అంటే పౌలు అంటున్నాడు, సాతాను వాని శరీరాన్ని పాడు చేస్తాడు, కానీ ఆత్మ రక్షింపబడుతుంది. పిల్లరా, మీరు నేను ఒకసారి యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన తర్వాత మీరు నేను ఎప్పుడు పరలోకానికి వెళ్ళే వాళ్ళం. కానీ నా శరీరం ఇక్కడ ఆరోగ్యంలో ఉండాలంటే నా బాధ్యత. ప్రేమలో నడవడం చాలా ప్రయారిటీ, నెంబర్ 1. లేకుంటే ఇది ప్రాబ్లం. కానీ ఈ వ్యక్తికి ఏం జరిగింది తెలుసా? అడ్జస్ట్మెంట్ చేసుకుంటానట్లే. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:6-11. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చదువు. అట్టి వానిని మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షే చాలును. ఆ సంఘం శిక్షించింది, ఈ వ్యక్తికి ఏం శిక్షించింది? గెట్అవుట్ చేసినట్లున్నారు. ఆ తర్వాత గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికంగా దుఃఖంలో మునిగిపోవును. ఆ వ్యక్తి పాపం వదిలేసాడు. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమలాడుకొంచున్నాను. మీరు అన్ని విషయంలో ఎందుకు విధేయులై ఉన్నారనేమో అని ఈ యోగ తెలుసుకున్నటికి గదా పూర్వం రాస్తే. ఓకే, ముందు చూడండి. ఈ వ్యక్తి క్షమాపణ పొందుకున్నాడు. పౌలు అంటున్నాడు క్షమించండి మీరు అన్ని. ఆ తర్వాత చూస్తే లేకుంటే ఏమవుతుందంట? నెక్స్ట్, సాతాను తంత్రములు మనం ఎరిగిన వారం కాము. అంటే నువ్వు నేను పాపంలో అట్లే పోతా అంటే ముందుకి సాతాను తంత్రాలు ఏంటివి? నిన్ను అనారోగ్య పాలు చేస్తాడు వాడు, నీ కుటుంబంలో లేని సమస్యల్లో పడేస్తాడు వాడు. అందుకనే దయతో వినండి, భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి. నేను వింటానవా బ్రదర్? వింటానా? ముఖ్యంగా మగవాళ్ళు మీరు అరుసుకోవడము కొట్టుకోవడం వలన నీ ఇంట్లో దరిద్రం వస్తుంది, నీ ఇంట్లో దయ్యాలకి ద్వారం తెరవబడుతుంది. గౌరవంగా మాట్లాడు, భార్యతో ప్రేమగా మాట్లాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమగా వ్యవహరిస్తే నీ భార్యను మార్చే బాధ్యత నాది. నీ పిల్లలకు బుద్ధి జ్ఞానం ఇచ్చి గొప్ప ఆఫీసర్లు చేసే బాధ్యత నాది. నీ ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉండేటట్లు చేసే బాధ్యత నాది. నేను చెప్పినట్లు నువ్వు విను, నీకేం కావాలో నేను తెచ్చిస్తాను, నువ్వు చెప్పినట్లు నేను ఇంటా ప్రార్థనలో. అర్థమైందా? అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేకుంటే మన జీవితాలు ఎప్పటికీ బాగుండవు పిల్లరా. ముందు చూస్తున్నారా? 2వది అనారోగ్యంతో పాటే నువ్వు లాంజివిటీ కావాలంటే తెలుగులో ఏముంది? తెలుగులో నువ్వు దీర్ఘాయువు కావాలా, వెంటనే జల్దీ వెళ్ళిపోవాలని నీ చేతిలో ఉంది, తెలుసు కదా. ఈరోజు చాలామంది ప్రెమెచ్యూర్ డెత్కి కారణం దేవుని నమ్ముకున్నాక ప్రేమలో లేకపోవడమే పిల్లరా. అర్థమవుతుందా? సో మీరు నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలా, ఎంత ఆరోగ్యంలో బ్రతకాలని మీ చేతుల్లో నా చేతుల్లోనే ఉండేది. దీనికి ఒక సాక్ష్యం. ఒకరోజు ఏం జరిగిందంటే, ముందర చూస్తున్నారు సిస్టర్, ఒక దైవజనుడిని హాస్పిటల్లోకి పిలిచారు. నేను అప్పుడే చెప్పాను, ప్రాక్టికల్గా చెప్తానని. అక్కడ పోయిన తర్వాత ఆ వ్యక్తి క్యాన్సర్ ఉండింది. జాగ్రత్త, ముందర చూడండి పిల్లరా. ఈ వ్యక్తి చేసాడు తల మీద, ఆ సైడ్ వాళ్ళ ఆ వ్యక్తి క్యాన్సర్ పేషెంట్ వ్యక్తి యొక్క బావగారు ఎవరు నిలబడినారంట. ముందర చూడండి, ఆయన ఇంటి పైన మాట్లాడుకున్నాయినా ఆ సైడ్ వాళ్ళ బావ ఉన్నాడు. ఈ పేషెంట్ యొక్క బావ దైవజనుడు చేయి పెట్టి ప్రార్థన చేస్తా అంటే చేయిని తీయడం జరిగింది పిల్లరావు. ఒక వెచ్చని
వెచ్చగా అనిపించింది చెయ్యి, ఆ చెయ్యి పక్కన తీసి పెట్టారు. ఈ వ్యక్తి అన్నాడు ముందర చూసి, ఆయన ఏమన్నా తీసినాడేమో చెయ్యి అని. చెయ్యి ఆయన తీసాడేమో అనుకొని మళ్ళీ చెయ్యి పెట్టాడు ఆయన మీద ప్రార్థన చేయడానికి. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసి మళ్ళీ చెయ్యి తీసి పక్కన పెట్టడం జరిగింది. ఈయనకి ఆయన కళ్ళు మూసుకుని నిలబడుకున్నాడు. ఈయనకి అర్థం కాలే దైవజనునికి. 2 సార్లు నా చెయ్యి ఊరు పైకి తీశారు, ఈయన కాదే, ఈయన కళ్ళు మూసుకుని నిలబడుకున్నాడే అని 3వసారి ఏం చేశాడంటే కళ్ళు తెరిసే ప్రార్థన చేస్తాడు. మళ్ళా ఆ చెయ్యి తీసి పక్కన పెట్టడం జరిగింది. దేవుడు అన్నాడు, బిడ్డ వినర్రా వీడు, 13వ సంవత్సరం నేను రక్షించుకున్నా. కొంత సమయం క్రితం 3 ఏళ్ల క్రితం ఏమో భయంకరమైన యాక్సిడెంట్ జరిగినా నా చేతులతో వీడిని కాపాడా. నేను భంగపోతాన్నా, మా వింటానారా, నేను భంగపోతాన్నా, సాతాన్ చేతిలో పడకు బాబు, అనేక మందికి చెప్పించా. వీడు సాతాన్ చేతిలో పడినాడు, వీడు వ్యభిచారం చేస్తాడు, చర్చికి వస్తాడు, ఇంకో ఆమెతో అక్రమ సంబంధంలో కలిగి ఉన్నాడు, వీడికి నేను గత ఏండ్లుగా భంగపోతానా, సాతానికి నీ జీవితం మీకో, నిన్ను చంపేస్తాడని. వాడు వినలా. ఆ క్యాన్సర్ పెట్టిండేది ఆ సాతానే. వీడు ఈరోజు కూడా పశ్చాత్తాపడని మనిషి. నువ్వు ప్రార్థన చేసే ప్రయోజనం లేదు బిడ్డ. అదే పౌలు అంటున్నాడు, వాడి యొక్క శరీరాన్ని సాతానుకు అప్పజెప్పాడని. బిడ్డ ఆట కాదు ఇది. నువ్వు అనుకోవచ్చు ఎవడేం చేసుకుంటాడో చేసుకోమని, నా పాపంలో నేను బతుకుతానని. భూమి మీద నుంచి లేచిపోతావు నువ్వు. ఇక్కడ నీకు ఊపిరిస్తానేది దేవుడు. దేవునితో అడుకోకో. ఈ వ్యక్తి వ్యభిచారం చేసే వ్యక్తి, భార్యను కాదని ఇంకో వ్యక్తితో వ్యభిచారం చేస్తుంటే దేవుడు భంగపోతున్నాడు. ఏళ్ళ నుంచి ఆట ఆడుకుంటున్నాడు, క్యాన్సర్ రోగంతో పన్నాడు. వినండి, అర్థమవుతుందా మీకు? దేవుడు అన్నాడు, సాతానికి అప్పచెప్పుకున్నాడు ఈ వ్యక్తి అని చెప్పినప్పుడు, ఈ దైవజనుడు అక్కడ వాళ్ళ అక్క ఉంటే బయట వాళ్ళ అక్క దగ్గర పోయి అన్నాడు, అమ్మా నిజం చెప్పు, ఏంటి సమస్య, నిజమా ఇది, ఈ వ్యక్తి ఇట్లా వ్యభిచారం చేసుకుంటూ ఉన్నాడంటే. అప్పుడు ఆమె అంటుందంట, అవును సార్, మేమంతా చెప్పినా వినడు, ఎంత భంగపోయినా వెళ్ళా. దైవజనుడు అన్నాడు, ఓకే మా నేను వెళ్తానా అని. ఏం చెప్పకుండా వచ్చేసాడు, చచ్చిపోయాడు ఆ వ్యక్తి. పిల్లరా, ప్రేమకి ఎంత శక్తి ఉంది చూసారా? అందుకే పరీక్షించుకోవాలా మీరు నేను. నేను సత్యం చెప్పలేదు అనుకో, మీకు అందరికీ అన్యాయం చేసిన ఉన్నయితా. ఇక్కడ కూర్చున్న మొగోళ్ళు చాలామంది కూర్చున్నారు. నేను చెప్తున్నా, కొంతమంది క్రైస్తవులు 30 ఏళ్ళ నుంచి చర్చికి పోయే వాళ్ళు ఉన్నారు. 25 ఏళ్ళు, 30, 40 ఏళ్ళు చర్చికి పోయిన వాళ్ళ ఇంట్లో సరిగా ఆరోగ్యం ఉండదు, వాళ్ళకి సంతోషం ఉండదు, ఆస్తి ఉండదు, మేలు ఉండవు వాళ్ళ జీవితం. ఎందుకో తెలుసా? వాళ్ళని వాళ్ళు పరీక్షించుకొనక ఇష్టానుసారం బతికేస్తూ ఉంటారు. దేవుడు బైబిల్లో ఏం రాశారు? గర్విష్ఠులు అన్నచబడతారు. దేవుడు చెడు చేయడురా. నేను ఎప్పుడు మీకు మా ప్రీచింగ్ బాగా తెలుసు. దేవుడు ప్రేమమయుడు, దేవుడు కనికరపుడు, దేవుడు చెడు చేయడు. చెడు చేసేవాడైతే మనల్ని ఎందుకు రక్షించుకుంటాడు ఆయన ప్రాణం పెట్టి? దేవుడు మంచోడు పిల్లరా. నువ్వు దయ్యాలకి ద్వారం తెరుస్తా అన్నావు. భార్యను పనికిరాని ఒక వ్యక్తిగా, ఏదో వస్తువుగా నువ్వు చూస్తానవే, ట్రీట్ చేస్తావు, నీ మాటల ద్వారా హర్ట్ చేస్తాంటవే దినమంతా. దానికి పేమెంట్ చేసే తీరుతావు నువ్వు పశ్చాత్తాపడుకుంటే. అదేవిధంగా సిస్టర్స్, మీరు అట్లా చేస్తానని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాగానే ఉంది, చేస్తానే బాగుంది, ఏమవుతుంది, చర్చి పోదా చూసుకుందాంలే. నీ బ్యాడ్ డేస్ స్టార్ట్ అయిన రోజు, ఆ రోజు నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. బైబిల్ అంటుంది, మనిషి దేవుణ్ణి వెక్కిరింతల పాలు చేయలేవు. మనిషి ఏం విత్తుతాడో అది కోసే తీరుతాడు. ముగిస్తాను, అయిపోయింది నా ప్రీచింగ్. రేపు వారం ముందుగా ముందు చూడండి. అయినా నువ్వు 25 నుంచి చర్చిపోతావు, 15 నుంచి చర్చిపోతావు, ఎప్పటి నుంచి చర్చిపోతావు? నీ విశ్వాసము పని చేయదు ప్రేమ లేకుంటే. గలతీ 5:6. ప్రేమ ద్వారానే విశ్వాసం. అంటే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ప్రతిదీ నీకు ఫలం తెచ్చేయాలంటే ప్రేమలో లేకుంటే ఫలం తేదు బిడ్డ. బయటికి పోయి చూడు, ఈరోజు నుంచి నువ్వు నరకం అనుభవిస్తుంది ప్రపంచం. ఎందుకో తెలుసా?
డబ్బులు లేక కాదు, అందం లేక కాదు, బిల్డింగ్ లేక కాదు, ఉద్యోగాలు లేక కాదు, ప్రేమ లేకపోవడం వలన, ముఖ్యంగా దేవుడు లేకపోవడం వలన, దేవుడు దేవుడు లేకపోవడం వల్ల సమస్యలు, మనం దేవుని తెలుసుకున్నాం, మనలో ఏం లేకపోవడం వలన, ప్రేమ లేకపోవడం వలన. మళ్ళా మీరు చెప్తున్నా, ముగించే ముందు 3 విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అనుక్షణము నువ్వు నేను, అర్థమవుతుందా? హలో, ఏం గుర్తుపెట్టుకోవాలా? రోమిల రాసిన పత్రిక 13:10, నువ్వు నేను ప్రేమలో మాత్రమే నడవాలా. నువ్వు ప్రేమలో నడుస్తున్నావు అంటే దానికి గుర్తు ఏంటి? 13:10 తొందర పెట్టరా. ప్రేమ పొరుగువానికి ముగిస్తాను నా ప్రీచింగ్ని. నేను నీ భార్య కీడు చేస్తాను, ముందు చూడాలి ఆయన. నీ సహోదరుని కీడు చేస్తాను. ఈ భూమి మీద ఏ మనిషి కీడు చేస్తాను, నువ్వు ప్రేమలో నడవడం లేదు. ఫస్ట్ సైన్ నువ్వు చెక్ చేసుకోవాల్సిందే, కీడు చేస్తానన్నా. కొవ్వు పట్టిగిన మాట్లాడిననుకో, వీడు పడి ఉంటాలే అని ఆడోళ్ళు కూడా ఉన్నారు. నాయన వద్దు, పోద్దండి దాని జోలికి. భర్తతో, పిల్లలతో, అత్తమామతో గౌరవం ఉండండి. అదే విధానంలో చచ్చిపోయేంత వరకు నీ అత్తమామతో కొట్లాడుకుంటానే ఉంటావు. నువ్వు, నీ శరీరము, నీ పిల్లలు అవస్థపడతారు. పచ్చి ప్రీచింగ్ ఇదే. అన్యాయం చేయకూడదు. మీకే చాలా అన్యాయం జరిగిపోయింది సంఘాల్లో చెప్పక. ఫస్ట్ది, నువ్వు కీడు చేయకుండా ఉంటావు, నువ్వు ప్రేమలో నడుస్తావు అంటే ఫస్ట్. సెకండ్, నువ్వు నేను ఎప్పుడు కూడా యాక్షన్స్లో నడిచాలా. ఎస్ బ్రదర్ మాట్లాడ్డా, నువ్వై మాట్లాడ్డా, నువ్వు దీవించు. నీకు రెండు విషయాలు చెప్పా స్టార్టింగ్లో. ఏం చేయాలా? లోపల ఉండే ప్రేమను బయటికి తేయాలంటే కన్ఫెస్ చేయాలి. ఎప్పుడు ఆ కుటుంబాన్ని దీవించును, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉండవు. వాళ్ళు నీ 10 లక్షలు తీసుకున్నారా, నీ 1 కోటి రూపాయలు తీసుకున్నారా, నేను పుల్పిట్ మీద నిలబడి చెప్తాను, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నీ 10 కోట్లు తీసుకున్నారా, నీ ఆశంతో కొట్టేశారా, డోంట్ వరీ బిడ్డా. నీ దేవుడు నిన్ను శ్రేష్ఠుడుగా నిలబెట్టండి, భూమి మీద నుంచి ఎత్తడు నిన్ను. నీకు 10 కోట్లు పోడుకున్నావా, 1000 కోట్లు ఇచ్చేవాడు. నువ్వు ఒకవేళ చదువురానోడివి, లేకుంటే చిన్న ఉద్యోగస్తుడివి, ఇప్పుడు ఎట్లా నాకు దేవుడు ఇస్తా అంటే నిన్ను దీవిస్తాడు. నీ పిల్లలను ఎంత గొప్పలనే చేశాడు. ఈ పిల్లోడు చెప్పాడు ఇక్కడ నిలబడి, ఎవరు వీళ్ళంతా 2 చెప్పారు. ఎవరో పేడ ఎత్తేసుకునేవాడిని రాజుగా చేసిన దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఆయనకి ఏంది నాయన అసాధ్యము? చచ్చిపోయిన శవాల్ని లేపే దేవుడు ఆయన. ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవునితో వైరం పెట్టుకోవద్దు. ప్రేమలో నడవని వాడు హంతకుడు, వానిలో నిత్య జీవం లేదు. వాడు ఈడ శవంలా బతకాల్సిందే. ఈడ నా మాట వినండి. రెండవది, యాక్షన్లోకి రండి. ఏంటి యాక్షన్? మాట్లాడండి, ప్రేమించండి. కోరుకోద్దు నీకెవరో మేలు చేయాలని, నువ్వు మేలు చేస్తూ ఉండవు. నీకు మేలు చేసేవాడు ఆయన. లెక్క అర్థమైందా? మన ప్రాబ్లం ఏమంటే, నాకు వాడు ఎట్లా చేశా, ఆమె ఇట్లనే నన్ను పట్టించుకోలే, నాకు ప్రైజ్లాడు చెప్పలే, నాకు ముక్కు ఇట్లా. హలో, వద్దు. మంచి జీవితం అదే. యూ ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ బై బ్లెస్ చేయాలి. మాట్లాడు, గిఫ్ట్ మంచి చెయ్యి, భార్యతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, బంధువులతో మాట్లాడు. ఏంట్రా ఈరోజు చచ్చిపోతే ఏమవుతుందో ఆడాడన పడి కారు కిందను, లారీ కిందను. చెప్పకూడదు ఈ మాటలు పాస్టర్గా, బట్ ఐ హ్యావ్ టు సే బికాస్ ఐ సీ స్ట్రగ్లింగ్ పీపుల్. దేవుని బిడ్డలు. ఓకే, ఫస్ట్ది ఏంటి? నువ్వు కీడు చేయవు. రెండవది, నువ్వు వాక్యం చెప్పి క్రియ చేయి. మూడవది ఏమో తెలుసా పిల్లరా? నిర్ణయించుకో. ప్రేమలో నడవని ప్రతి అడుగు పాపపోడుగని. కెన్ని తెగిన యొక్క స్లోగన్ ఏమో తెలుసా? ఆయన ఎప్పుడు చెప్తాడు, నేను ప్రేమలో నడవని ప్రతి అడుగుని పాపపు అడుగు అనుకుంటాను. అంటే సీరియస్గా తీసుకోవాలి. నేను పాపం చేయను, నేను ప్రేమిస్తా. ఏం మార్చలేడు ఆయన చెప్పండి? ఏం చేయలేడు నీ దేవుడు నీ గురించి. ఓకే, అందుకే లాస్ట్ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4, 4-5 పెట్టినాయినా ఫాస్ట్గా ఒక్కొక్క వాక్యం నేను చదివి వినిపిస్తాను. అయిపోయింది, ఫినిష్ ప్లేరా. రేపు వారం ముందు మన దగ్గర జాగ్రత్తగా వినండి. కానుకల్లోకి వెళ్దాం. బ్రదర్ వచ్చి కొద్దిగా మనకు 5-6 మినిట్స్లో కానుకల్లోకి తీసుకెళ్తారు. చూడండి ఏం రాబడిందో. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ నీలో ఉంటే దీర్ఘకాలం సహించును. ఎంతకాలం చెప్తే ఇంతసారిమే తల కళ్ళ ఏమండి కాదు, కాళ్ళు ఇవేమంటారు, కళ్ళు తలకెక్కే. వద్దు, సహించు. ప్రేమ ఉందంటే నీలో ఈ గుణాలు ఉంటాయి. నువ్వు దీర్ఘకాలం సహిస్తావు, దయ చూపిస్తావు, కుళ్ళుకోవు.
ప్రేమ ఉంటే నువ్వు కుళ్ళుకోవు ఇతరులను చూసి. ఆ తర్వాత డంబంగా మాట్లాడవు. అసలు నేనైతే తెలుసా, నువ్వు ఇంట్లో కొట్లాడు బో అని. హలో, ఆ తర్వాత అది ఉప్పొంగదు. ఆ తర్వాత అమర్యాదగా నడుచు. మర్యాద తీద్దు, భార్యని మర్యాద ఊరంతా పోయి. కొంతమంది భార్యలు ఉన్నారు దీంట్లో చాలా అసలు ఎక్స్పర్ట్స్ వాళ్ళు. భర్తని తల ఎంటికల నుంచి పైన ఎంటికల నుంచి చూసారా, తల ఎంటికలు ఏమంటారు సిస్టర్ దాన్ని, ఆటి నుంచి కింద ఎంటిక వరకు కూడా నంగా చేస్తారు. తెలుగులో ఏమంటారు నంగా అని? నీకు రాదు తెలుగు, నువ్వు చెప్పు. నేను పచ్చి మంచివాడు వాడతా సంస్కృతి. తెలుగులో పచ్చి అనంతపురం భాషలో ఏమంటారు? అనంతపురం భాషలో ఏమంటారు? నేనా మరి వద్దు, చెప్పకూడదులేండి. అంటే బట్టలు ఇప్పేసి ఎట్లుంటుంది ఒక వ్యక్తికి, ఊరంతా తెలిసిపోయి ఉంటుంది వాడు ఎట్లా వాడో. పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి కాకముందు అతను ఎవరో తెలుసు, ఎవరికి తెలుసు. పెళ్ళి అయిన తర్వాత ఆ వ్యక్తి ఎట్లా వాడో ఈ భార్యమ్మని ఆ వ్యక్తిని అమ్మేసి ఉంటుంది. ఊరంతా తెలిసిపోతుంది. చాలామందికి నేను టైం లేదు కానీ ఢిల్లీలో ఉన్నప్పుడు నేను అడిగాను, ఒక బ్రదర్ ఎందుకు చర్చికి రా, ఏం చర్చికి అయ్యో రాకూడదు, ఏం నా గురించి అందరూ తెలిసిపోయిందాడా, ఆమె ప్రార్థన చేయని అనే బహానా ప్రార్థన చేయమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ పంపిస్తారు కదా. అక్క నా భర్తకు ప్రార్థన చేయి. ఏమైంది? అయ్యో దుర్మార్గుడు, సాగుబోతు, తిరుగుబోతు, పొద్దున్న లేడు, తింటే ఆడ పెడితే అంత గబ్బంతా చెప్పేశారు వీళ్ళు ఆడోళ్ళు. ఆమె ఉరికి ఉంటుందా? మసాలా దొరికిన తర్వాత, దోశ దొరికిన తర్వాత ఆమె పోయి ఇంకో ఆమెకి తినిపిస్తుంది. ఇట్లా మొత్తం అంతా. ఎందుకంటే నేను ఒకసారి చర్చికి వస్తే, బ్రదర్ బాగున్నారా, వాళ్ళకి నేనేట్లా తెలుసు అనుకున్నా. ఫస్ట్ టైం పోయినా చర్చిలో, బాగున్నానమ్మా అంటే, మీరు వరి కాకండి, మేమంతా ప్రాణం చేస్తున్నాం, మీరు తాగుబోతున్న వెళ్ళిపోతుంది, దేవుడు దయ చూపుతాడు, మీరు చాలా కొడతారంటే అది కూడా తీసాడు. ఇంట్లో ఎప్పుడు కొట్లాడండి కదా బ్రదర్, వరి కానే కాదండి, మా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. వాడు ఎందుకు వస్తాడమ్మా నెక్స్ట్ వీక్ నుంచి సంఘానికి? వాని బట్టలన్నీ ఇప్పేసావు కదా తల్లి నువ్వు, వానికి ఏం లేదు, వాడు ఆదాం మాత్రం అయిపోయినాడు. ఏమి నువ్వైతే ఆకులు కూడా కట్టుకొని లేవండి, ఏం గతి పట్టించావు తల్లి. కొంతమంది స్త్రీలు ఏమా అంటే, ప్రార్థన సార్, ఏం తల్లి అందుకు ఎందుకు చెప్పావు ఆయన గురించి అంటే, ప్రార్థన వింటే విజ్ఞాపన. అదేం విజ్ఞాపన తల్లి, ఆయన ఎప్పుడు మారడో, రాడు ఇంకా సంఘానికి, ఇంకేం చేస్తా అట్లా. నేను చెప్తున్నాను నీకు, ఎవరికి చెప్పొద్దు నా భర్త అట్లా, నీ భర్త ఇట్లా అని. అందుకే ఎవరికి అడగను నేను. రిక్వెస్ట్ ఏంటి సిస్టర్ మీ భర్త గురించి అని ఎప్పుడు విన్నారా? 12 ఏళ్లలో నేను అడగను అలా. నువ్వు ఎవరికి చెప్పొద్దు. నేను చెప్తున్నా ఈరోజు నీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇక ముందే ఆన్సర్ ఏందో, ప్రేమలో నడుచు, ఆయన ఆశీర్వదించు, ఆయన చేతుల్ని దీవించు. ఇదే భర్త దేవుళ్ళ నన్ను ప్రేమిస్తాడు తండ్రి. ఇదే భర్త నా కాపరే, నా జీవితానికి కావలసినవన్నీ చదువు ఇస్తాడు తండ్రి. ఎందుకంటే నువ్వు మా దేవుడివే. ఈ ఇంటికి దేవుడు నువ్వు యేసయ్యా. ఈ ఇంటికి దయ్యాల పరిపాలన చెల్లదో. నేను నిలబడతానా, కొడతావా కొట్టు, ఉమ్మేస్తావా ఉమ్మి, భర్తతో అనాల్సిందే. అట్లా వాళ్ళు ఎవరు లేరిడా, ఏం చేస్తావా చెయ్యయా. నా దేవుడు నాతో ఉన్నాడు. నువ్వు దేవుళ్ళని నిన్ను చూసేంతవరకు నేను ఇక్కడి నుంచి పోను, ఇంట్లో నుంచి నీ గురించి చీమంతా బయటికి చెప్పను నేను. ఆ వ్యక్తి శ్రేష్ఠుడు. ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు, ఆ కుటుంబాన్ని ముత్యాల కుటుంబంగా మార్చి. ఎంతసేపు కాలమా నీ భర్తని బాగు చేయడానికి దేవునికి? ఒక్క కల్లో దేవుడు అన్నాడు అనుకో, సౌలా సౌలా అన్నట్లుగా. నేను ఎవరి పేరు తీసుకుంటే బాగుండదు, చంటి చంటి అన్నాడు అనుకో, చంటి మొత్తం గింటి అయిపోతుంది. పొద్దున్నే లేచి ప్రభువా భార్యను చూసేమంటాడు, దేవి తల్లి నీకేం కావాలా చెప్పుమా, ఈ దాసుడు రెడీ, నీ కాళ్ళు కడుగుతాను తల్లి. ఎందుకమ్మా, రాత్రి కనపడినాడు ఎవరు, యేసు ప్రభు, నీ ప్రభు దర్శనం ఇచ్చాడు తల్లి, లేకుంటే నా యొక్క గుడారం పైకి పోతుంది, వెళ్ళిపోతుంది. అదే జరిగేది. ఆయన అది చేయాలని చెప్తే నువ్వు ఆయన్ని చెప్పివు. నువ్వు అంటాడు యేసురా పక్కన తక్కువ, నువ్వు చెప్ప పక్కన రా, నేను చూసుకుంటా వీని కథ ఏమో. ఏరా నీ కథ, ఎవరు అనుకున్నాం మేము, ఏమనుకున్నావు తల్లి నువ్వు? ఆయన పోయినాడు అనుకో, నీ జీవితంలో నువ్వు జీరోనే. ముందే చెప్తాను నీకు, ఎందుకంటే సృష్టికర్తకు దేవుడు చెప్పాడు. అర్థమైందా?
సృష్టి ఆది నుంచే స్త్రీని పురుషుడుగా నేను సృష్టించా, వాళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిందే. నువ్వు ఆయన్ని పక్కన పోయినామనుకో చచ్చిపోయిన వరకు ఏడుస్తావు నువ్వు. నీకు ఎందుకంటే దేవుడు కలిపిండేది భార్య పడదు. ఓకే, టైం అయిపోయింది, చాలామంది ఉన్నారు. ఇంకా బ్రదర్ కీర్తన కూడా వెయిట్ చేస్తాడు, ఇడుస్తాడు కదప్పా చెప్పా అని. పాపము దొరక్క అవకాశం దొరికితే మనోళ్ళకే. ఓకే, మీకు ఏదైనా బాధపరిచి మాట్లాడింటే సారీ. నేను తండ్రిగా, నా కుటుంబంగా, నా బిడ్డలుగా మీతో తండ్రి మాట్లాడినట్లు మాట్లాడా. కానీ నేను ఏదో అట్లా కాదు, నేను ఆ వాక్యంలో నుంచి చెప్పాను. నా మాట వినండి. దేవుడు మీతో మాట్లాడిన విషయాలు ఇవే. వద్దు నాన్న, ప్రేమకు తప్పించి ఒక అడుగు వేయకండి. అన్నీ ఇచ్చే తండ్రి ఆయన, ప్రాణం ఇచ్చాడు, ఇంకేమిటి చెప్పు. మన ఇంట్లో కొట్లాట్లు, ఈ చిన్న చూపులు, ఇష్టానుసారం అట్లా వద్దు నాయన. ప్రేమ 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 ఏం కావాలని నీ దేవుడు నీకు ఇచ్చేవాడు. ఓకే, కళ్ళు మూసుకొని ప్రాణం చేస్తాను. నీకు వందనాలు మా తండ్రివి కాబట్టే మా జీవితాల్ని జాగ్రత్త పరిచే దేవుడును. మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు స్వామి. విన్న మేము ఎవ్వరు కూడా నీ వాక్యాన్ని పక్కకు పోకుండా వాక్యంలోనే ప్రేమలో జీవించుదాం గాక. ప్రేమ మా జీవితం యొక్క ఎయిమ్గా మార్చుకుందాం గాక. ప్రేమలో నడవని ప్రతి అడుగు పాపంగా మేము ఎంచుకుందాం గాక. మమ్మల్ని మేము జడ్జ్ చేస్తాం తండ్రి. ఇతరులతో ఎట్లా మాట్లాడుతున్నాం, ఇతరులతో ఎట్లా వ్యవహరిస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం చెప్తున్నాం, మేము జాగ్రత్తగా ఉన్నప్పుడు నువ్వు మాకు ఏంది లేదు తండ్రి. ప్రాణం ఇచ్చినవాడు, మిగతావన్నీ ఎందుకీ నన్నవాడవు తండ్రి. నిన్ను గౌరవిస్తూ నీ వాక్యాన్ని గౌరవిస్తూ మేము జీవించుదాం గాక. యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఈ 2 విషయాలు చెప్పి తొందరగా ముగిస్తాను. అబ్రహాం గారి గురించి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, అందుకని మీకు అందరికీ తెలిసిన సబ్జెక్టే చెప్తున్నాను కాబట్టి టైం కూడా వేస్ట్ అవ్వదు. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు మొదటి మాటలో ఒక మాట చెప్తాడు. ఏమనంటే, అబ్రహామా నీ ప్రియ కుమారుని తీసుకొచ్చి బలి ఇవ్వమని అడుగుతాడు. అంతకంటే ముందు 12వ అధ్యాయంలోను 13వ అధ్యాయంలోను 12, 2, 3, 17వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలో చదివితే దేవుడు ఏమని ఆశీర్వదిస్తారంటే అబ్రహాం గారిని, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, వారిని నేను భూమి మీద విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ విషయం అబ్రహాం గారికి బాగా తెలుసు. తెలిసిన తర్వాత 22వ అధ్యాయంలోకి రాగానే దేవుడు అబ్రహాం గారితో ఏమంటాడంటే, నీ ఒకగానొక కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం దగ్గర బలి ఇవ్వమని అడుగుతాడు. ఇదందరికీ మీకు బాగా తెలిసిన వాక్యమే. ఇది పట్టుకొని జనాలందరూ ఏమంటారంటే, దేవుడు అబ్రాముని టెస్ట్ పెట్టినాడు. ఏం టెస్ట్ పెట్టినాడు? తీసుకురామని చెప్పినాడు. మనకు కూడా దేవుడు చాలాసార్లు టెస్ట్ పెడతాడు. ఏం టెస్టు? కాలు ఇరగొట్టి, చెయ్యి ఇరగొట్టి, అనారోగ్యం ఇచ్చి టెస్ట్ పెడతాడు. అట్లా టెస్ట్ పెడితే వీధికి కాదు, ఇంటింటికి ఒక హాస్పిటల్ ఉంటుంది. దేవుడు అట్లాంటి పరీక్ష పెట్టలేదు ఇక్కడ. అక్కడ పూర్తిగా నిదానంగా చదివితే అక్కడ ఏం రాసి ఉంటుందంటే 22వ అధ్యాయం 2వ వాక్యము, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. ఎందుకు అడిగాడంటే, అబ్రహాం గారు అంతవరకు ఎవరిని ఎక్కువ ప్రేమించేవాడు? దేవుని ప్రేమించేవాడు. కొడుకు పుట్టిన తర్వాత ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇస్సాకుని. అందుకోసమనే దేవుడు అడిగాడు, అబ్రహామా నువ్వు నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావు? రికార్డింగ్ లేదు కదనా. చాలామంది విగ్రహారాధన గురించి బయట మాట్లాడుతున్నారు. మొన్న కూడా పండగ అయిపోయింది. మనందరూ ఏమనుకుంటామంటే విగ్రహారాధన